దేవుని యొక్క ప్రశస్త నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. గడిచిన దినములన్నయు దేవుడు తన సన్నిధిని మనతో ఉంచి ప్రతి విపత్తు నుండి, ప్రమాదం నుండి, అనేక పరిస్థితుల గుండా దేవుడు మనం నడిపిస్తూ అన్ని విషయాల్లో మనల్ని కాపాడుతూ ఉన్న దేవాతి దేవునికి ఒకసారి నిన్ను మనస్సుతో స్వరమెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాము. తదుపరి కొద్ది సమయం మన దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ దినము దేవుడు మనతో మాట్లాడినట్లుగా అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాసినటువంటి, రోమా సంఘానికి వ్రాసినటువంటి రోమా పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాన్ని చదువుకుందాం. పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగో ఏదనో అలాగే నిత్యజీవము కలుగుటట్టయితే నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏ నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. చాలా తలలు ఉంచితే చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకమందున మా తండ్రి, మహోన్నతమైన మీ నామమునకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినమందు నీ పాద సన్నిధిలో ప్రభా, నీ పిల్లలమైన మేమందరము నీ భోజనపు బల్ల ఎదుకు మేము చేరుకున్నాం. చదవబడ్డ లేఖన భాగాన్ని మేము ఎత్తి పడుతూ ఉండగా తండ్రి, మీరు దీనిని దీవించి ఆశీర్వదించి విరిచి మా ఆత్మలకు ఆహారంగా మీరు వడ్డించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరమ తండ్రి, మీ ఆలోచన బయలుదేరుతూ ఉండగా అడ్డగించడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమస్త సాతాను కార్యములన్నిటినీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో సంపూర్ణముగా మేము తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. పరమ తండ్రి, ప్రతి ఆటంకాన్ని మీ నామములో దూరం చేసి పరిశుద్ధాత్మడ మీ ఆత్మ సహాయమును తండ్రి నాకును మాకును అనుగ్రహించి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగము, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అనేటువంటి లేఖనాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు పలుకుతున్న కొన్ని మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం. మనందరికీ తెలుసు, దేవుడు తన కుమారుడి అయినటువంటి క్రీస్తును ఈ లోకములోనికి పంపుట కంటే ముందు, కొన్ని వందల సంవత్సరాల కంటే ముందుగా దేవుడు తన జనాంగానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అనే సంగతి. తన ప్రజలకు దేవుడు ఏమిచ్చాడు? ముందు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఐగుప్తు నుండి విడిపింపబడి దేవుడు సిద్ధపరిచిన వాగ్దాన దేశం వైపు వారు సాగుతూ ఉన్న దినాలలో సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారి మధ్యలోనికి దిగవచ్చి ఆ పర్వతము నుండి, ఆ సీనాయి కొండ నుండి తన ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన సంగతి మనము లేఖనములో చూస్తూ ఉన్నాం. గమనించండి, దేవుడు సీనాయి కొండ మీద నుండి తన ధర్మశాస్త్రాన్ని తన జనాంగానికి దేవుడు అనుగ్రహించాడు. అయితే బైబిల్ ఉంటుంది, దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చాడు, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే వారు ఎవరు కూడా లేకపోయారు. ఎందుకంటే ధర్మశాస్త్రమును పాటించుట అది ఏ మనుష్యునికి సాధ్యమైన సంగతి కాదు, అది అసాధ్యం. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు ఇవన్నీ కలిగిన
దేవుడు బిళ్ళార సంగతులని ధర్మశాస్త్రము అని మనం చెప్పగలం. దేవుడు తన ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రమును బట్టి ఆనాటి ఇశ్రాయేలీలు అతిశయించారు. ఎవరికి లేని ధర్మశాస్త్రం దేవుడు మాకిచ్చాడు అని, ఎవరికి లేని నీతి విధులు మేం పొందుకున్నామని ధర్మశాస్త్రమును ఆచరించటకు బదులుగా వారు పొందుకున్న ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనాటి జనులు అతిశయపడి దేవుని సన్నిధిలో తొట్టుపడ్డట్టుగా వాక్యంలో మనం చూడగలం. అయితే బైబిల్ అంటుంది, పాపి అయిన మనుష్యునికి ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు ధర్మశాస్త్రం అనేది పాపిని నీతిమంతునిగా తీర్చలేకపోయింది. ఏ మనుష్యుడు కూడా ధర్మశాస్త్రము వలన అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతుడిగా ఎంచబడడు అంటుంది లేఖనం. ధర్మశాస్త్రము ద్వారా ఎవడైనా నీతిమంతుడిగా మారగలడా చెప్పండి. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో ప్రభు చిత్తమైతే నేను తర్వాత చెప్తాను. కానీ ఒక విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. ధర్మశాస్త్ర క్రియల ద్వారా, ధర్మశాస్త్ర క్రియలు అంటే దేవుడు మనిషి చెయ్యమని చెప్పిన నీతి కార్యాలు. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మానవాళికి ఇచ్చాడు, కానీ మనుషులు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు. ధర్మశాస్త్రము పాపిని నీతిమంతునిగా మార్చలేదు, కానీ బైబిల్ అంటుంది ధర్మశాస్త్రము మనిషిని పాపములో బంధించను అంటాడు. గలతీ పత్రికలో పౌలు గుర్తు చేస్తాడు. ధర్మశాస్త్రం ఏం చేసిందట? ఒక వ్యక్తిని చెరసాలలో వేసినట్లుగా ఈ ధర్మశాస్త్రము ప్రతి మానవుణ్ణి పాపమనే చెరసాలలో బంధించింది. అందుకే చెరలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఆలోచించని ప్రియులారా, ధర్మశాస్త్రమును దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినప్పుడు దానిని వారు పాటించలేదు. ఇంకా పైపెచ్చు ధర్మశాస్త్రము వలన మనిషి పాపిగానే మిగిలిపోయాడు. అలాగనే ధర్మశాస్త్రము అపవిత్రమైనదని కాదు. అదే పత్రికలో పౌలంటాడు, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఉత్తమమైనది అంటాడు. ఉత్తమమైనది, పరిశుద్ధమైనది మానవునికి మరణాన్ని తెచ్చిపెట్టడానికి కారణమైంది. ఉదాహరణకు చెప్పాలంటే, అసలు పాపము లోకములోనికి ఎలా ప్రవేశించింది చెప్పండి? పాపము లోకములోనికి దేనిని ఆధారం చేసుకొని వచ్చింది? పాపము బైబిల్ ఉంటుంది ప్రియులారా, ఆజ్ఞను హేతువు చేసుకొని ఈ లోకంలోనికి వచ్చిందంటాడు. ఈ పండు తినకూడదు అని దేవుడు చెప్పితే అదే ఆజ్ఞను పట్టుకొని సర్పం వచ్చారా లేదా స్త్రీ దగ్గరికి? దేవుడు ఏ చెట్టు ఫలమనేనను తినకూడదు అని చెప్పనా అంటున్నప్పుడు స్త్రీ అంది, మేము అన్ని ఫలాలు తినవచ్చు అంది. మేమన్ని ఫలములు తినవచ్చు, కానీ మేము చావుకున్నట్లుగా ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రము తినకూడదు అని దేవుడు మాతో చెప్పాడు అని పలికింది. ఆ మాటను ఆధారం చేసుకొని, ఏ మాటను? ఈ పండు తినకూడదు అని దేవుడిచ్చిన ఆజ్ఞను ఆధారం చేసుకొని అదే మాట పట్టుకున్న సాతాను ఏమంటున్నాడు? ఈ పండు తింటే చస్తాడు అని దేవుడు అన్నాడు, కానీ ఈ పండు తింటే మీరు చావనే చావరు అని ఆజ్ఞను హేతువు చేసుకొని సాతాను లోకములోనికి ప్రవేశించాడు. ఆదం హవ్వల దగ్గరికి వచ్చినట్టుగా మనం చూడగలం. నేనంటాను, ఒకవేళ ఆజ్ఞ లేదు అనుకోండి, ఈ పండు తినకూడదు అనేది దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞే గనక లేకపోతే పాపము ఎట్టుదో తెలుస్తుందా? ఈ పండు తినకూడదు అని దేవుడు చెప్పాడు. ఒకవేళ అదే ఆజ్ఞ లేకపోతే ఏ పండు తిన్నా మనిషి తప్పు చేసినట్టు ఎంచబడడు. అవునంటారా కదా? ఆశింపవద్దు అనే ఆజ్ఞ ఉంది కనుకనే దురాశ అనగా ఎట్టుదో తెలియను అంటాడు పౌలు. దొంగిలించకూడదని ఆజ్ఞ ఉంది గనక, అబద్ధం ఆడకూడదు అనే ఆజ్ఞ ఉంది గనక, విభజింపకూడదని ఆజ్ఞ ఉంది గనక, ఈ ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దీనిని మీరితే పాపము అని దేవుని బిడ్డలారా అప్పుడు ఎంచబడుతుంది. ఒకవేళ ధర్మశాస్త్రమే లేకపోతే పాపము ఆరోపింపబడదు అంటాడు దేవుని బిడ్డలారా. అదే పౌలు తన పత్రికలో రాస్తాడు. చూడండి, పాపము దేనిని బట్టి ఆరోపించబడుతుందనంటే ధర్మశాస్త్రమును బట్టి, అంటే ఆజ్ఞను బట్టి. ఏ ఆజ్ఞనైతే దేవుడు మానవునికి ఇచ్చాడో ఇప్పుడు అదే ఆజ్ఞను ఆధారం చేసుకుని సాతాను వచ్చాడు. అవునంటారు కదా? ఆజ్ఞ లేకపోతే పాపం ఉంటుందా? పాపం ఉంటుంది, కానీ ఇది పాపము అని ఎంచబడదు. అవును కదా? ఆజ్ఞలే ఇవ్వలేదు అనుకోండి, ఏం చేసినా తప్పు కాదు.
అయితే పాపము ఇది పాపమని ఎలా తెలుస్తుందనంటే ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు గనక ఆజ్ఞను బట్టి మనకు పాపమనగా ఎట్టుదో అర్థమవుతుందంటుంది లేఖనం. అట్లయితే ఆలోచించాలి. ధర్మశాస్త్రమును దేవుడు మానవునికి ఇచ్చినప్పుడు పాపము పోవటం కాదు, పాపం నీవు పాపివి అని ధర్మశాస్త్రము మానవుణ్ణి పాపములో బంధించినట్టుగా వాక్యంలో మనం చూడగలం. ఒక మాటలో మీకు చెప్పాలంటే ధర్మశాస్త్రం పాపాన్ని తీసివేయలేని ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అసలు చెప్పండి. ధర్మశాస్త్రం పాపాన్ని తీసేసిందా? తీసేయలేదు, అవును కదా? మరి పాపమును తొలగించలేని ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అనంటే పాపము నీవు ఎలాంటి వాడువో నీవు ఎరగాలి అని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడట. ఉదాహరణకు చెప్పాలంటే మన శరీరంలో ఒక బలహీనత ఉంది, ఒక వ్యాధి ఉందనుకోండి. ఆ వ్యాధి మనలో ఉన్న వ్యాధి మనకు తెలియాలంటే దీనిని స్కానింగ్ చేసే మిషన్ కావాలి. మన తలలో మన బ్రెయిన్ లో ఎలాంటి డిఫెక్ట్ ఉంది అనేది మనకు అర్థం కావాలంటే దానికి తగినట్టుగా వైద్యుడు చికిత్స చేయాలంటే మన లోపల ఏముందో తెలియజేసే మిషన్ కావాలా లేదా? స్కానింగ్ మిషన్ కావాలి, అవునంటారు కదా? స్కానింగ్ మిషన్ మనలో ఉన్న డిఫెక్ట్ ను చూపిస్తుంది కానీ ఆ డిఫెక్ట్ ను నిర్మూలపరచదు. అర్థమవుతుందా? అర్థమవుతుందని చెప్పే మాట. స్కానింగ్ మిషన్ ఏం చేస్తుంది? నీ లోపల ఏముందో తెలియజేస్తుంది కానీ నీ లోపల ఉన్న దానిని నిర్మూలపరచదు. అలాగే ధర్మశాస్త్రము కూడా స్కానింగ్ మిషన్ లాంటిదే. ఎలాగనంటే నీ లోపల ఇవి లక్షణాలు ఉన్నాయి, లేకపోతే నీ లోపల ఎలాంటి దోషములు ఎలాంటి పాపములు ఉన్నవని ధర్మశాస్త్రము ఎత్తు చూపుతుంది తప్ప ఆ ధర్మశాస్త్రము నీ పాపాన్ని తీసివేయలేదు. పాపాన్ని ధర్మశాస్త్రము తీయలేదు కనుక ధర్మశాస్త్రం వద్దని కాదు. ప్రియులారా, నా లోపల ఉన్న డిఫెక్ట్, నా తల లోపల ఉన్న ఒక రుగ్మతను ఈ సిటీ స్కానింగ్ మిషన్ తోటి పిల్లారా బాగు చెయ్యదు గనక అది అక్కరలేదు అని చెప్పలేము. అది కావాలి, అది మంచిదేనా కాదా అంటే అది మంచిదే. ఎందుకు మంచిదనంటే ముందున్న దినాలలో నీవు జాగ్రత్త పడడానికి అది మంచిది. ఇంతకని చెప్పే మాట ఏంటంటే ధర్మశాస్త్రమును దేవుడు మనకు అనుగ్రహించింది నీ పాపమును తీయడానికి కాదు, నీలో ఉన్న పాపాన్ని ఎత్తు చూపడానికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అర్థమైందా ఇప్పటి వరకు నేను చెప్పిన మాట? అందుకే లేఖనం ఉంటుంది, మొదట దేవుడు ధర్మశాస్త్రమునిచ్చాడు, తదుపరి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించాడు. ఎందుకనంటే ధర్మశాస్త్రము వలన పాపము అనగా ఎట్టుదో తెలుస్తుంది కానీ పాపము ధర్మశాస్త్రము తీసివేయలేదు. అయితే దేవుడు తన కుమారుని ఎందుకు పంపాడంటే నీ లోపల ఉన్న పాపముని తీసివేయడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రోమా 8 అంటాడు పౌలు గారు, ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలేకపోయెనో దానిని దేవుడు జరిగించను. ఈ రోజు నేను చెప్పే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ముందు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, తర్వాత దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు. ధర్మశాస్త్రము ద్వారా పాపము తొలగలేదు కానీ పాపము ఏంటో తెలిసింది. అయితే ఇది పాపమని మనకు తెలిసినప్పుడు దేవుడు తన కుమారుడి అయిన క్రీస్తుని లోకానికి ఎందుకు పంపాడంటే నీవు ఎరిగిన పాపము నుండి నిన్ను నన్ను విడిపించడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అయితే ఇక్కడ లేఖనంలో మనం చదువుకున్న ఒక ముఖ్యమైన మాట మనం గమనించగలిగితే అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించింది అన్నాడు. ధర్మశాస్త్రం వలన పాపము పెరిగిందా తగ్గిందా చెప్పండి? ధర్మశాస్త్రం వలన పాపం అధికమైందా, పాపం తగ్గుముఖం పట్టిందా అంటే పాపము విస్తరించిందట, అపరాధము విస్తరించిందట. అవునంటారు కదా? లేఖనములో మనం చూస్తున్న మాట, అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపము ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అని మనం చూస్తున్నాం. ఒక్క మాట మీద ఈరోజు మీరు మనస్సు పెట్టాలి పిల్లారా. పాపము ఎక్కడైతే విస్తరించిందో, పాపము దేనిని బట్టి విస్తరించింది? ధర్మశాస్త్రమును బట్టి పాపం విస్తరించింది. అంటే ధర్మశాస్త్రము లేకపోతే పాపం అనేదే లేదు అని చెప్పగలమా? చెప్పండి. పాపము దేని బట్టి విస్తరించిందట? ధర్మశాస్త్రమును బట్టి విస్తరించింది. అంటే పాపం విస్తరించడం అంటే అర్థం ఏంటి? పాపం పెరిగిపోవటం.
అట్లయితే ధర్మశాస్త్రాన్ని బట్టి పాపం పెరిగిపోతుంది గనక మరి ధర్మశాస్త్రము లేకపోతే మనుష్యులందరూ నీతిమంతులు అని చెప్పగలమా? ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా మనిషి పాపియే. కానీ ధర్మశాస్త్రం వలన నిన్ను నరకములోనికి నెట్టివేసే పాపము ధర్మశాస్త్రము నీకు చూపిస్తుంది. అవును కదా? అందుకే నేను అంటున్నాను, ఎప్పుడైతే ధర్మశాస్త్రము లేదో పాపము ఉన్నదానికి జీవం లేదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రము రాలేదో మనుష్యుల మధ్యలో దురాశలు ఉన్నా, మనుష్యుల మధ్యలో దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నా అవి పాపపు కార్యాలుగా చూపింపబట్టము లేదు గనక అది పాపమని ఆరోపింపబడదు అంటాడు. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో పాపానికి జీవం కలిగింది అంటాడు పౌలు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో ఇది పాపము, ఇది అసహ్యమైన కార్యమని నీకు తెలుస్తుంది అంటున్నాడు. అందుకే లేఖలను మనం చూస్తున్నాం, ధర్మశాస్త్రము వలన అపరాధము విస్తరించింది. అయితే ఏ పాపం విస్తరిస్తూ ఉందో ఆ పాపమును నిర్మూలపరచడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడట. హల్లెలూయా. ఆ యేసు ఎలా వచ్చాడు? యోహాను సువార్తలో మీ అందరికీ తెలిసిన మాటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన మూలంగా సమస్తము కలిగనని 14లో అంటాడు. ప్రియులారా, ఆ వాక్యము అంటే ఆ కుమారుడైన యేసుక్రీస్తు. వాక్యమయ్యున్న ఆ దేవుడు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను అంటాడు. ఆ దేవుడు ఎలా దిగొచ్చాడట? కృపతో సత్యముతో నింపబడిన వాడు వచ్చాడు యేసు. హల్లెలూయా. యేసులో నిండు ఉన్నదేంటనంటే కృపా సత్యం. హల్లెలూయా. ప్రియులారా, లేఖనము సెలవిస్తున్న మాట ఏంటనంటే ఆది యందు దేవుని యందు ఉన్న వాక్యమై ఉన్న యేసు, ఆయన మూలంగానే సమస్తమును కలిగాయి, ఆయన ద్వారానే సమస్తమును నిర్మించబడ్డాయి. సృష్టికర్త అయినటువంటి ఆ దేవ కుమారుడు అని పిలువబడుతున్న ఆ యేసు ఈ లోకానికి కృపతో నింపబడిన వాడే ఈ లోకానికి వచ్చాడట. ఇప్పుడు యేసయ్యలో ఏముందనంటే కృపనే నిండు ఉంది. అవును కదా? యేసులో ఏముంది ఇప్పుడు చెప్పండి? కృప నింపబడింది. ఆయనలో ఉన్న కృప ఇప్పుడు ప్రపంచానికి ఎలా విస్తరించింది చెప్పండి? ఆయనలో ఉన్న కృప ఎలా విస్తరించింది చెప్పండి? మీరు రోమాపత్రిక 5-6 అధ్యాయాలు తర్వాత చదువుకొని ప్రియులారా, మొదటి మనుష్యుని ద్వారా అపరాధం విస్తరించిందట, కడపటి మనుష్యుడైన యేసుక్రీస్తు ద్వారా కృప విస్తరించింది అంటుంది లేఖనం. మొదటి ఆదాము అని పిలువబడుతున్న మొట్టమొదటి మనుష్యుని ద్వారా పాపము లోకములోనికి ప్రవేశిస్తే యేసయ్య ద్వారా కృప ప్రవేశించిందట. అవును కదా? పాపం విస్తరించడానికి కారణం ఎవరు? మొదటి మనుష్యుడు చేసిన పాపం, మొదటి మనుష్యుడు చేసిన అతిక్రమం. అట్లయితే కృప విస్తరించడానికి కూడా కారణం ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అంటే కడపటి ఆదాము అని పిలువబడుతున్న క్రీస్తు యేసు. అవును కదా? ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏంటనంటే కృపతో నింపబడిన యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉండగా ఆ కృప లోకములు ఎలా విస్తరించిందనంటే ఆయన చేసిన నీతి కార్యము ద్వారా, ఆయన చూపిన విధేయత ద్వారా. ఆదాము చూపిన అవిధేయత పాపం విస్తరించడానికి కారణమైతే యేసయ్య చూపిన విధేయత కృప విస్తరించడానికి కారణం. మొదటి మనుష్యుడు చేసిన పాపమును బట్టి ప్రియులారా, ఈ రోజు మనమందరం పాపులుగా ఎలా చేయబడుతున్నామో కడపటి మనుష్యుడు అని పిలువబడుతున్న యేసుక్రీస్తు చేసిన ఆ పుణ్య కార్యము ద్వారా ఈ రోజు మనమందరము నీతిమంతులుగా మారుతున్నామని 5వ అధ్యాయంలో వ్రాయబడ్డ సారాంశాన్ని మనం గమనించగలం. ఈ రోజు మీరు ఆలోచించని ప్రియులారా, నేను చెప్పే ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే కృపతో నింపబడిన యేసు ఈ లోకానికి వచ్చి తన కృపను మానవునికి ఎలా అందుబాటులోనికి తీసుకుని వచ్చాడు అనంటే ఆయన సిలువలో ప్రాణం పెట్టుట వలన కృప ఈ రోజు మనకు దగ్గరైంది. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడైన యేసులో ఉన్న అత్యధికమైన కృప ఈ రోజు మనకు దొరుకుటకు కారణం ఏంటంటే ఆయన తండ్రికి చూపించిన విధేయత, తనను తాను తగ్గించుకున్న ఆ తగ్గింపు, మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా ఆయన తండ్రికి లోబడినట్టుగా లేఖనం సెలవిస్తుంది. ఆలోచించండి, యేసయ్య చూపించిన ఆ సిలువ యాగమును బట్టి దేవుడు బిడ్డలారా ఈ రోజు మా పాపం చేసిన మానవాళికి కృప దొరుకుతున్నట్టుగా వాక్యంలో మనం చూడగలం. ఒక్క విషయాన్ని మాత్రం గమనించండి, పాపము విస్తరిస్తున్న లోకము అంటుంది లేఖనం. అదే సమయంలో అక్కడ అపరిమితంగా కృప కూడా విస్తరిస్తుందట. హల్లెలూయా. లోకములో ఏం విస్తరిస్తుంది చెప్పండి అందరూ? పాపము విస్తరిస్తూ ఉంది. పాపముతో పాటు ఏం విస్తరిస్తుంది? కృప. అక్కడ మనం చదువుకున్న మాట అదే ప్రియులారా,
ఆ పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అని మనం చూడగలం. ఈరోజు మనం ధ్యానించే మాట ఏంటనంటే, కృప దేవుడు ఎందుకు విస్తరింపచేస్తున్నాడు అనే మాట మీద మనం ధ్యానించబోతున్నాం. ఆలోచించని పిల్లారా, మనం ప్రస్తుతం నివసిస్తున్న ఈ పాపపు ప్రపంచము ఎలాంటి ప్రపంచం అనంటే, పాపము తగ్గుతున్న ప్రపంచం కాదు, పాపం విస్తరిస్తున్న లోకం ఇది. అవునా కాదా? అతిక్రమాలు పెరిగిపోతున్నాయి, దేవుని బిడ్డలారా, దుష్ట కార్యాలు పెరిగిపోతున్నాయి, రకరకాల చెడ్డ పనులు సమాజంలో విస్తరిస్తూ ఉన్నాయి, పాపపు క్రియలు సమాజంలో అధికమవుతున్నాయి. దేవుని బిడ్డలారా, లేఖనములు మనం చూడగలిగితే, చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముతున్నదని ప్రవక్తని యెషయా ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఈ రోజు సర్వ సమాజములో పాపమనేటువంటి కటిక చీకటి ప్రజలలో దేవుని బిడ్డలారా అతి ఎక్కువగా ఆవరిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది. మనము నివసిస్తున్న లోకం పాపం అనేది తగ్గుముఖం పడుతున్న లోకము కాదు, పాపం అనేది విస్తరిస్తున్న లోకం. అవును కాదా? అతిక్రమాలు అధికమైపోతున్న లోకం, వయస్సుతో తారతమ్యము లేకుండా వయస్సుకు మించిన నీచ కార్యాలు జరిగిస్తున్న పాపపు ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఆకాశము దేవుడి మీద ఆకాశాన్ని అంటేంతగా పాపం ఈ రోజు సమాజములో పెరగట్లేదా? మనము ఎటువంటి లోకములో బ్రతుకుతున్నాం? పరిశుద్ధ లోకములో కాదు, పాపం విస్తరిస్తున్న లోకములో బ్రతుకుతున్నాం. అపవిత్రత పెరిగిపోతున్న లోకములో బ్రతుకుతున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, పాత నిబంధన కాలములోనే ప్రవక్తని యెషయా జీవిస్తున్న కాలములోనే, నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసిస్తున్నాను గనక నేను కూడా అపవిత్రనవుతున్నాను అని ప్రవక్త ఎలా దేవుని సన్నిధిలో మొరపెట్టాడో, అంతకంటే ఎన్నో రెట్లు అపవిత్రత విస్తరిస్తున్న ప్రపంచములో మనం బ్రతుకుతున్నాం. అవును కదా? యెషయా కాలములో ఉన్న పాపము కంటే ఇప్పుడున్న పాపము ఎన్నో రెట్లు దేవుని బిడ్డలారా అధికమైన పాపం ఈ లోకంలో పెరుగుతున్న స్థితి మనం చూడగలం. నేను చెప్పే మాట ఏంటంటే, సంఘమా, మనము సంచరిస్తున్న లోకము ఎప్పుడైనా నిన్ను అపవిత్రపరచడానికి వీలున్న పాపపు లోకం ఇది. ఎక్కడైనా నీవు జారి పడడానికి దేవుని బిడ్డలారా అవకాశమున్న దుష్ట లోకములో మనం బ్రతుకుతున్నాం. కీర్తనకారుడు చెప్పినట్టుగా, అయ్యా నేను కాలు జారు స్థలములో ఉన్నాను అన్నాడు. ఎటువంటి లోకములో మనం ఉన్నాం చెప్పండి? కాలు జారే లోకములో మనం ఉన్నాం. ఎక్కడైనా పడిపోయే ప్రమాదము దేవుని బిడ్డలారా ఎదురవుతున్న పరిస్థితులు ఉన్న లోకములో మనం ఉన్నాం. సాతాను సింహాసనం ఉన్న చోట మనం ఉన్నాం. దుష్టుడైన అపవాది లోకమును ఏలుతూ ఉండగా సాతాను పరిపాలిస్తున్న ప్రపంచంలో మనం ఉన్నాం. ఎటువైపు చూసినా, ఏ రంగాలలో చూసినా, ఏ సంస్థలలో చూసినా, ఏ కులములో, ఏ మతములో, ఏ మనుష్యులు మనము చూసిన పిల్లారా, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము, ఈ పాపాలు అధికమవుతున్న ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా లేదా? ఇలాంటి ప్రపంచంలో దేవుడు అంటున్నాడు, నీవు ఎలా బ్రతకగలవు? హల్లెలూయా. బురద లోపల ఒక తామర పుష్పము బురద లేకుండా అది స్వచ్ఛంగా కనబడుతుందో, ఈ పాపపు ప్రపంచంలో మనం కూడా పవిత్రులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సముద్రములోనే చేపలు సంచరిస్తాయి. ఉప్పు సముద్రములో చేపలు ఉన్నప్పటికీ చేపలలో ఉప్పు ఉండదు. అలాగే నేనంటాను, పాపపు లోకములో మనం బ్రతుకుతున్నాం, కానీ పాపము లేని జీవితాన్ని మన నుండి దేవుడు కోరుకుంటున్నాడు. అపవిత్రమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం, పాపం విస్తరిస్తున్న లోకములో మనం బ్రతుకుతున్నాం. అయితే ఈ రోజు దేవుడు మనకిస్తున్న సందేశం ఏంటంటే, ఈ పాపం విస్తరిస్తున్న ఈ ప్రపంచంలో నీవు పవిత్రుడిగా బ్రతకాలని దేవుడు ఆదేశిస్తున్నాడు. అయితే ఒక ప్రశ్న, ఇది సాధ్యమవుతుందా మనకు? చెప్పండి, ఇది వీలవుతుందా? యెషయా ఏమన్నాడు? నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అన్నాడు లేదా? ఎందుకనంటే, నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసిస్తున్నాను గనక నేను అపవిత్రపరచబడుతున్నాను అన్నాడు ప్రవక్త. నేను చెప్పే సందేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, పాపం విస్తరిస్తున్న లోకములో యెషయా ఉన్నప్పుడు తన జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు. ఈ రోజు మనం కూడా అపవిత్రత, పాపము, అవిధేయత పెరిగిపోతున్న ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మనం ప్రియులారా, దేవుడు కోరుతున్నంత పవిత్రంగా ఎలా మనం బ్రతకగలం చెప్పండి? బ్రతకగలమా? ఎవరి వల్ల మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు చెప్పండి? క్రీస్తు రక్తములో కడగబడిన సంఘమా, విశ్వాసులారా, మీరు, నేను ఈ మాటలు వింటున్న వారలారా, మనమందరము ఎలా బ్రతకాలి అని దేవుడు కోరుతున్నాడు అనంటే, క్రీస్తు వలె బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఎవరి వల్ల మనం జీవించాలి చెప్పండి? క్రీస్తు వలె, దేవుడు కుమారుడైన యేసయ్య వలె. అయితే రోజు ఒక ప్రశ్న, యేసు వలె బ్రతకడానికి మన వలన అవుతుందా?
చెప్పండి, ఎటువంటి లోకంలో ఉన్నామన్నాము? పాపము విస్తరిస్తున్న లోకం. అవును కదా? అతిక్రమాలు విస్తరిస్తున్న లోకం. భూమి ఎంతయో మనుష్యులు చేస్తున్న చెడ్డ కార్యముల చేత నింపబడ్డ లోకం. మానవులు చేస్తున్న దేవుని బిడ్డలారా చెడిపోయిన కార్యముల చేత భూమి బలత్కారముతో నింపబడుతున్న ఒక చెడ్డ లోకములో మనం బ్రతుకుతుండగా దేవుడు అంటున్నాడు, యేసయ్య వలెను బ్రతకాలి అన్నాడు. హల్లెలూయా. క్రీస్తు రక్తములో కడగబడ్డ సంగమా, మనము బ్రతకవలసింది ఒక మనుష్యుడు కాదు మనకు మాదిరి. యేసే మన మాదిరి కనుక ఆయనను పోలి మనము జీవించాలి అనేది దేవుని సంకల్పం. పరలోకమంత ఈజీగా మనకు దొరకదు. క్రీస్తును పోలి మనము నడిస్తేనే అది మనము స్వతంత్రించుకోగలం. అయితే ఒక్క మాట, ఎలా మనం బ్రతకగలం? ఈ పాపము విస్తరిస్తున్న ఈ లోకములో యేసయ్యలాగా బ్రతుకుట ఎలా అవుతుంది మన వలన? మీకు అర్థం కావడానికి చెప్తాను. మనం మంచి తెల్లటి వస్త్రాలు వేసుకున్నాం అనుకోండి, మంచి ఏమాత్రం ఒక చిన్న మరకలేని ఒక మంచి తెల్లటి దగదగ మెరుస్తున్న కాంతివంతంగా ఉన్న తెల్లటి వస్త్రాలు ధరించుకొని మనం మురికి వాడల వెంట వెళ్తున్నాం అనుకోండి. ధరించుకునేవి తెల్లటి వస్త్రాలు, కానీ నడిచేది ఎలాంటి త్రోవంటే దుమ్ము ధూళి రేగుతున్న స్థలం, అపవిత్రమైన స్థలం. మురికి వాడల వెంట మనము తిరుగుతున్నప్పుడు ఒక గంట సేపు తిరిగామనుకోనండి, ఎలా మారిపోతే మన వస్త్రాలు? మురికి అవుతాయా? లేవా? అవుతాయి. కానీ అదే తెల్లటి వస్త్రాలు ధరించుకొని చిన్న ధూళి రేణువు కూడా లేని ఒక మంచి ఎయిర్ కండిషన్ రూములో మనం హాయిగా కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మన వస్త్రాలు దేవుని బిడ్డలారా చెడిపోతాయా? చెడిపోవు. నేను ఇక్కడ ఒక మాట అంటున్నాను, వస్త్రాలు ఒకటే, కానీ ఒక చోట చెరపబడ్డాయి వస్త్రాలు, ఒక చోట మురికి అంటకుండా ఉన్నాయి. కారణం ఏంటనంటే అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్న వాతావరణం. అది నేను ఒక మాట మీతో చెప్తాను. ఇప్పుడు ఈ తెల్లటి వస్త్రాలు ధరించుకొని ప్రియులారా ఎయిర్ కండిషన్ లో కూర్చొని ధూళి రేణువలు లేని ఒక మంచి దేవుని బిడ్డలారా పరిశుభ్రమైనటువంటి గదులు నీవు కూర్చొని నీ వస్త్రాలు పాడు కాకుండా కాపాడుకోవటము తేలికనా? లేకపోతే మురికి వాడుల్లో సంచరిస్తూ నీ వస్త్రాలు పాడు కాకుండా కాపాడుకోవటం తేలికనా? ఎక్కడ తేలిక చెప్పండి? మురికి లేని చోట కూర్చున్నాం కదా, అక్కడ నుండి మన వస్త్రాలు కాపాడుకోవటం ఈజీ. అవునంటారు కదా? కానీ ఎక్కడ మన వస్త్రాన్ని కాపాడుకోలేము? మురికి స్థలములో వీటిని పవిత్రంగా ఉంచుకొనడానికి మన వలన కాదు. నేను ఈ మాట ఎందుకు మీతో చెప్తున్నాను అనంటే, మనము నివసిస్తున్న లోకం ప్రియులారా పాపము పెట్టరేగిపోతున్న లోకం. అంటే ధూళి ఎలాగైతే ఎగురుతున్న స్థలములో నీవు సంచరిస్తున్నావో అని నేను ముందు చెప్పాను, పాపం అనేటువంటి ధూళి దినదినం పెరిగిపోతున్న ఈ లోకములో నీ వస్త్రాలను ఎలా కాపాడుకోమంటున్నాడు దేవుడు అనంటే, ఏమాత్రం మరక అంటించుకోకుండా కాపాడుకోమంటున్నాడు దేవుడు. అయితే ప్రశ్న ఏంటనంటే, ఇది సాధ్యమవుతుందా? మురికి వాడలోనికి వెళ్ళు, కానీ నీ వస్త్రాలు కాపాడుకున్నట్టుగా ఉంది. ధూళి ఉన్న స్థలములో తిరుగు, కానీ నీ వస్త్రాలకు మురికి అంటకుండా కాపాడుకున్నట్టుగా ఉంది. అయితే రోజు నేను అంటున్న మాట ఏంటనంటే, మన వలన ఇది సాధ్యమవుతుందా? ఇంకా మీకు అర్థం కావాలంటే, పరలోకపు జీవితం ఎలాంటిది, భూలోక జీవితం ఎలాంటిది చెప్పండి? పరలోకపు జీవితం పవిత్రమైనది. నిజమంటారా కాదు? పరలోక సంబంధమైన జీవన విధానము పరిశుద్ధమైనది. భూ సంబంధమైన స్థితి పాప సంబంధమైనటువంటి పరిస్థితి. అవును కదా? అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ పాపపు లోకములో పరలోకపు జీవితాన్ని జీవించమంటున్నాడు దేవుడు. మనతో ఏమంటున్నాడు చెప్పండి? ఈ అపవిత్రమైన లోకములో పరలోకపు జీవితాన్ని జీవించాలి. ఈ పాపపు ప్రపంచంలో పరలోక సంబంధమైన జీవనాన్ని కొనసాగించాలి అంటున్నాడు. అంటే దేవుడు బిడ్డలారా మురికి వాడలోనికి వెళ్ళాలి, కానీ నీ వస్త్రాలు పాడు కాకుండా ఉండాలి అంటున్నాడు దేవుడు. అయితే ప్రశ్న ఏంటనంటే, అలా ఉండడం మనకు సాధ్యమవుతుందా? అర్థం కాలేదని చెప్పిన మాట. భూలోకంలో క్రైస్తవుడు ఏ జీవితాన్ని జీవించాలి? పరలోక జీవితాన్ని జీవించాలి. అవును కదా? క్రిస్టియానిటీ అంటే మాటలు కాదు, క్రీస్తు రక్తములో కడిగబడిన సంఘమా మనమందరము ఈ పాపపు ప్రపంచంలో పరిశుద్ధత కలిగిన పరలోక సంబంధమైన జీవనాన్ని బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా బ్రతికిన వాడే మన రక్షకుడైన యేసుక్రీస్తు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ పాపపు లోకములో సంచరించాడు.
అపవిత్రత ఉన్న లోకములోనే జీవించాడు, తిరుగుబాటు ఉన్న ప్రపంచంలోనే జీవించాడు. అయితే ఒక్క మాట, యేసయ్య ఈ లోకములో ఈ లోకపు జీవితాన్ని కాదు, పరలోకపు జీవితాన్ని జీవించాడా లేదా? జీవించాడా లేదా? యేసయ్య ఎట్టి జీవితాన్ని జీవించాడు? పరలోకపు జీవితాన్ని ఈ భూమి మీద జీవించాడు. అవునంటారా కాదు? అవునా కాదు? ఆయన మాటల్లో, ఆయన చూపుల్లో, ఆయన యొక్క నడకలో, ఆయన ఆలోచనల్లో ప్రియులారా అపవిత్రుల మధ్యలోనే ఉన్నాడు, పాపుల మధ్యలోనే ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మనం చూడగలిగితే ప్రియులారా ఆయన పాపుల మధ్యలో ఉన్నాడు, కానీ పాపము లేనివాడిగా జీవించాడు. హల్లెలూయా. కలంకము కలిగిన వారి మధ్యలో ఉన్నాడు, కానీ నిష్కలంకుడిగా బ్రతికాడు. ఆయన దుర్నీతి పరుల మధ్యలో ఉన్నాడు, కానీ నీతిమంతుడిగా జీవించాడు. ఆనాడు మేమే నీతిమంతులమని గర్విస్తున్నా, నీతిమంతులు అని భావించుకుంటున్నా యూదా సమాజమును ప్రశ్నించాడు. నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలడా అని ప్రశ్నించాడు. పరిశుద్ధత కలిగి బ్రతికాడు క్రీస్తు. ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకపు జీవిత విధానమును ఈ భూమి మీద యేసయ్య జీవించాడు. అందుకే యేసు తప్ప పరిశుద్ధుడు వేరే ఒకరు లేరు. హల్లెలూయా. దేవతలనబడ్డ వారు ఎందరో ఉన్నారు, గురువులనబడ్డ వారు ఎందరో ఉన్నారు, అవతార పురుషులు అని ఎంచబడిన వారు ఎందరో ఉన్నారు, బాబాలుగా పిలువబడిన వారు, మహాత్ములు అనే మానవుల చేత కొనియాడబడుతున్న వారు ఈ ఆరణ నేల మీద ఎందరో బ్రతుకుతున్నప్పటికీ ప్రియులారా వారెవరూ కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు. హల్లెలూయా. పాపము లేనివాడు ఆయన, పరిశుద్ధత కలిగిన వాడు ఆయన. దేవుని బిడ్డలారా, నాలో పాపముందని ఎవడైనా మీలో రుజువు చేయగలడా, నిరూపించగలడా అని సవాలు చేసిన వాడు. ఈ రోజు లోకం మా దేవుళ్ళు అని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఈ మాట చెప్పలేకపోయారు. హల్లెలూయా. మా దేవుళ్ళు గొప్ప దేవుళ్ళు, మా ధర్మము సనాతన ధర్మము, ఇదిగో మా మతము, ఇదిగో వేల సంవత్సరాలకు పూర్వం నుండి ఉన్న మతమని ప్రియులారా ఎవరైతే ఏ మతమును బట్టి, ఏ దేవుళ్ళు దేవతలను బట్టి అచ్చయపడుతున్నారో ఆ ఒక్కరు నాలో పాపముందని చూపగలరా అని సవాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే యేసయ్య తప్ప ఎవరూ లేరు. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్పే మాట, యేసు ఈ లోకములో పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించాడు. అయితే ఒక్క మాట, ప్రాముఖ్యమైన మాట నేను మీకు గుర్తు చేయ కోరుతున్నాను ప్రియులారా. పాపము విస్తరిస్తున్న ఈ లోకములో, పాపం పెరుగుతున్న ఈ లోకములో దేవుడు అంటున్నాడు కృప కూడా విస్తరిస్తుంది అంటూ ఉన్నాడు. ఏం విస్తరిస్తుంది చెప్పండి? రెండూ విస్తరిస్తున్నాయట. ఏంటంటే పాపము విస్తరిస్తుంది, కృప కూడా విస్తరిస్తుంది. అవును కదా? ఎందుకు కృప విస్తరిస్తుంది చెప్పండి? ఎందుకు? నేను ఒక మాట అంటాను, నీవు చిన్న పాపమును జయించాలంటే కొద్ది కృప చాలు. కాస్త బలమైన పాపాన్ని జయించాలంటే ఎక్కువ కృప కావాలి. ఇంకా రెట్టింపైన పాపాన్ని నీవు జయించాలంటే రెట్టింపైన కృప కావాలి. నేను చెప్తున్నాను ప్రియులారా, నీ ఎదుట అగ్నిగుండము ఎంత విస్తరిస్తుందో ఆ అగ్నిని తట్టుకొనడానికి అంత కృపని కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సిలువలో యేసయ్య ప్రాణం పెట్టినప్పుడు, తనను తాను బలియాగంగా అప్పగించుకున్నప్పుడు కృప అప్పుడు బయలుదేరింది. అయితే ఆ కృప దినదినం విస్తరిస్తూ ఉందట. పాపము ఎంత విస్తరిస్తుందో అంతగా కృప విస్తరిస్తుంది. ఎందుకు ఈ కృప అనంటే దేవుని బిడ్డలారా, కృప ద్వారా రక్షణ పొందిన వాడు కృప వెంబడి కృప పొందుకుంటూ ఉండాలి. హల్లెలూయా. సింపుల్ గా ఒక మాట మీకు చెప్తున్నాను, ఈ అపవిత్రమైన లోకములో దేవునిలాగా, యేసయ్యలాగా నేను ఎలా బ్రతకగలను, నీవెలా బ్రతకగలవంటే సింపుల్ ప్రియులారా, దేవుడిస్తున్న కృప పొందుకో. ఆ కృపే నీ వలన జరిగిన కార్యాన్ని నీతో జరిగిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఏమిస్తున్నాడు? మనకు కృపనిస్తున్నాడు. ఒక మాట మీకు గుర్తు చేస్తాను, కృప దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి? కృప ఎందుకు? చాలా మంది ఏమంటారంటే దేవుడి కృపను బట్టి మంచి ఇల్లు కట్టుకున్నాండి అని అంటాం. వారి ఉద్దేశం చెడ్డదని అనట్లేదు, మంచి ఉద్దేశంతోనే మాట్లాడతారు. దేవుని కృపను బట్టి నేను మంచి జాబు సంపాదించుకున్నాను, దేవుని కృపను బట్టి నా పిల్లలు సెటిల్ అయ్యారు, దేవుని కృపను బట్టి నేను ఈ లోకములో ఇంత పోగు చేసుకోగలిగాను అని కృపను ఇల్లు కట్టుకొనడానికో, ఉద్యోగాన్ని సంపాదించుకొనడానికో, లేకపోతే లోకములో సెటిల్ అవ్వడానికో నాకు దేవుడు కృపనిచ్చాడు అని అనుకుంటున్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారా లేదా? కానీ ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను, దేవుడు కృపనిచ్చేది ఇల్లు కట్టుకోవడానికి కాదు. అలాగనే మనకంటే గొప్ప గొప్ప ఇల్లు కట్టుకుంటున్న వారు ఉన్నారు లోకములో, వారందరూ దేవుని కృపతోనే కట్టుకున్నారా?
చెప్పండి. మనకంటే ఎన్నో రెట్లు కోట్లు గడించిన వారు సమాజంలో ఉన్నారు. వారందరూ దేవుని కృపను బట్టే సంపాదించుకున్నారా అనంటే కాదు ప్రియులారా. ఒక్క మాట మీకు క్లారిటీగా నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు కృపనిచ్చేది ఆస్తిని పోగు చేసుకునడానికి కాదు, కృపనిచ్చేది ఇల్లు కట్టుకునడానికి కాదు. దేవుని మహాకృపను బట్టి నేను మంచి ఉద్యోగాన్ని సంపాదించాను అని నీవు అంటున్నప్పుడు, అంటే కృపను బట్టి ఉద్యోగాన్ని పొందుకున్నాను అని ఎవరు కూడా తలంచకండి. ఎందుకు కృప అంటే పాపమును జయించడానికి కృప. హల్లెలూయా. పాపమును లొంగతీయడానికి కృప. అందుకే అదే రోమాపత్రిక 6:14 అంటాడు ప్రియులారా, మీరు కృపకే కాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము ఎలా మనము జయించగలమంటే అక్కడ అంటూ ఉన్నాడు ప్రియులారా, ఎవరు కృపకు లోనై ఉంటారో, ఎవరు కృపను పొందుకుంటూ ఉంటారో, ఎవరి జీవితంలో దేవుని కృప విస్తరిస్తుంది ప్రియులారా, వారు కృప ద్వారా ఏం చేస్తారు అనంటే పాపమును ఏలుతారట. కృప ఎందుకొరకు చెప్పండి? పాపాన్ని ఏలడానికి కృప. హల్లెలూయా. నిన్ను పట్టుకొనడానికి వస్తున్న పాపాన్ని నీ పాదముల కింద త్రొక్కడానికి కృప. దేవునికి నచ్చని జీవన శైలిని నీ జీవితంలో కలిగి ఉండగా దేవునికి నచ్చని ప్రతి నీచ కార్యాన్ని మన పాదముల కింద అనగదొక్కి ఒక విజయోత్సవాన్ని పొందుకొనడానికి కృప. కృప ఎందుకు చెప్పండి? లోకాన్ని సంపాదించడానికి కాదు. ఇవన్నీ దేవుడు తన కనికరాన్ని బట్టిస్తాడు, దయను బట్టిస్తాడు. కానీ యేసయ్య శిలువలో కనపరిచిన కృప నీకు ఉద్యోగాన్ని తెచ్చిపెట్టడానికి కాదు, నీవు పాపములో బ్రతుకుతుండగా ఆ పాపము మీద నీవు గెలుపు పొందుకొనడానికి దేవుడి కృపనిస్తున్నాడు. హల్లెలూయా. అట్లయితే ఒక్క మాట నేను చెప్పగోరుతున్నాను, యేసయ్యలాగా నేను బ్రతకాలి అని అనుకుంటున్న వారు ఎక్కువగా దేవుని కృపను పొందుకొనడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. నేనంటున్నాను, ఇది కృపాకాలం. మనందరికీ తెలిస్తే ఏ కాలం చెప్పండి? ఇది కృపాకాలం. హల్లెలూయా. కృపాకాలమని పేరు చెప్పుకొని దేవుని బిడ్డలారా ఏదో కాలక్షేపం చేయడానికి కాదు. ఇది కృపాకాలం అంటే ప్రియులారా మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. ఇది కృపాకాలం ఎందుకైందనంటే ప్రియులారా, నా తండ్రి ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, నాకు సహాయము చెయ్యి, నాకు నీ కృప దయచేయి అన్న మరుక్షణమే ప్రియులారా నీ మీద సమృద్ధిగా కృప కుమ్మరింపబడే కాలము గనుక ఇది కృపాకాలం. హల్లెలూయా. పాత నిబంధన కాలములో కూడా కృప దొరికింది భక్తులకు. అయితే ఈ నూతన నిబంధన కాలముని ఎందుకు కృపాకాలం అన్నారనంటే, మునుపు ఎన్నడూ లేనంత కొలత లేని కృప ఈ దినాలలో దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. కనుక నేను చెబుతున్న మాట ఏంటి? పాపం విస్తరిస్తున్న ఈ ప్రపంచంలో నువ్వు పని చేస్తున్న చోట అతిక్రమాలు విస్తరిస్తున్నాయా? నీవు ఉద్యోగం చేస్తున్న చోట దుర్నీతి పెరుగుతుందా? నీవు సంచరిస్తున్న ఈ లోకములు ప్రియులారా అపవిత్రమైన కార్యాలు అధికమవుతున్నాయా? నీవు ఈ లోకములు తిరుగుతూ ఉండగా దేవుని బిడ్డలారా దుష్ట శక్తులు, దుష్ట కార్యాలు నీ నలువైపులు పొంచి ఉండగా, అయ్యా నేను వీటిని జయించలేకపోతున్నాను, నేను వీటిని తట్టుకోలేకపోతున్నాను, ఈ అపవిత్రమైన ఈ స్థలములో నేను పవిత్రంగా బ్రతకలేకపోతున్నాను అని నీకు అనిపిస్తే ప్రియులారా ఒక్క మాట చెప్తున్నాను, అందుకే దేవుడు తన కృపను నీ కొరకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఈ పరిస్థితిని నేను దాటుటకు నీ కృప కావాలి. అవును కదా? అక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి గనక నేను ఓడిపోతున్నాను అని చెప్పకు. ఉన్నాయి పరిస్థితులు లేవనట్లేదు, ఆ పరిస్థితులను అధిగమించడానికే కృపనిస్తున్నాడు దేవుడు. నా భార్యను బట్టి నేను ఆత్మీయంగా ఉండలేకపోతున్నాను అని చెప్పే భర్తలు కొందరు, నా భర్తను బట్టి నేను ఆత్మలో బలంగా ఉండలేకపోతున్నాను అని చెప్పే భార్యలు కొందరు, మా పిల్లలు బట్టి మేము పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం అని అంటున్న కన్నవారు కొందరు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్న మనతో దేవుడు అంటున్నాడు ప్రియులారా, అవును నీవు చెబుతున్న మాట నిజమే, కానీ వారిని బట్టి నీవు ఓడిపోవడానికి వీరలేదు. నీవు ఆ ఓటమిని గెలవడానికే దేవుడు కృపనివ్వడానికి కోరుకుంటున్నాడు. అందుకే మనం ఏం చెయ్యాలి? కృప మీద ఆధారపడాలి. అర్థమైందా? కృప ఎందుకో? పాపమును జయించడానికి కృప. కనుకెవరు కూడా ఇక ముందు చెప్పకండి దేవుని కృపను బట్టి ఇంత సంపాదించాను అనకండి. దేవుని కృపను బట్టి నేను జయ జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్పు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి నేను పాపాన్ని ఓడిస్తున్నాను అని చెప్పు. దేవుని కృపను బట్టి నా ప్రతి మాటను ఇదిగో దేవునికి అనుకూలంగా మలుచుకున్నాను అని చెప్పు. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అందుకే రోమా పత్రికలోనే 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, అదే దైవజనుడు చూడండి ఒకసారి. రోమా పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను
ప్రేరేపించినదని ఎరగక ఆ. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును అంగీకరించుదువా? ఇక్కడ అంటూ ఉన్నాడు పౌలు, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అన్నాడు. దేవుని అనుగ్రహము అంటే దేవుని కృప అని అర్థం. దేవుని కృప మనల్ని ఏం చేయడానికి ప్రేరేపిస్తుందట? నీవు మారు మనస్సు పొందుటకు ప్రేరేపించేది కృప. అర్థమవుతుందా? మారు మనస్సు పొందుట అంటే అర్థం ఏంటి? దేవునికి నచ్చని కార్యము నుండి వెంటనే దేవుని వైపు తిరిగి నడవటం కృప. మారు మనస్సు నుండి తిరుగుడి అన్నాడు దేవుడు. అవును కదా? నేను ఎటువైపు వెళ్తున్నాను, ఇది దేవునికి నచ్చని మార్గము. అయితే ప్రియులారా, అటు వెళ్తున్న నేను, దేవుడేమో ఇక్కడ ఉన్నాడు, ఇటువైపు తిరిగితే ఆ వ్యక్తి మారు మనస్సు పొందినట్లట. అయితే లేఖనం ఉంటుంది, ఆ మారు మనస్సు పొందడానికి నిన్ను ప్రేరేపించేదే దేవుని కృప. హల్లెలూయా. కృప ఎందుకు చెప్పండి? నువ్వు మారు మనస్సు పొందడానికి నీకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది కృప. అర్థమవుతుందా? కృప యొక్క ఈ అంశాన్ని మనము ధ్యానించాలంటే చాలా సంగతులు చూడగలం. ఒక రోజులో మనము దేవుని కృపను వివరించుకోలేం. ప్రియులారా, ఆలోచించండి. దేవుని కృప ఎందుకనంటే, నీవు దేవునికి నచ్చని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆయనకు నచ్చేట్టుగా నిన్ను మార్చేది కృప. ఉదాహరణకు చెప్పాలంటే, యోనా దేవుడు వెళ్ళమన్న మార్గములో వెళ్ళట్లేదు. వెళ్తున్నాడా? ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివే మహాపట్టణానికి వెళ్ళు. యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నాడు. ప్రవక్తగా ఉన్నవాడు ఆకాశమునకు, భూమికి, సముద్రమునకు, వాటిలో ఉన్న సమస్తమునకు సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుని సర్వోన్నతుడైన దేవుని దాసుడు యోనా ప్రవక్త. ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన మాటను విసర్జించి తనకు నచ్చిన త్రోవలో సాగిపోతున్నాడు. తాను పోతూ ఉండగానే అదోను బిల్లారా, అతడు ఆ పడవ యొక్క దిగువ భాగానికి వెళ్లిపోయి తన పడక మీద హాయిగా పడుకొని నిద్రిస్తూ ఉన్నాడట. అయితే దేవుడు సముద్రములో తుఫానును పుట్టించాడు, గాలిని రప్పించాడు. అలల చేత దోణి బిల్లారా పడవ కొట్టబడుతుంది. అలల చేత ఆ పెద్ద దోణి అటు ఇటు కదలాడుతుంది. ప్రియులారా, నేనంటున్న మాటను కాస్త మీరు ఆలోచించండి. తుఫాను, గాలి అధికమైపోతుంది. దోణి బిల్లారా, అలల చేత ఆ పడవ మునిగిపోయే దుస్థితి కలుగుతుంది. అయితే ఒక్క మాట నేనంటున్నాను, ఈ తుఫాను దేవుని కృప. హల్లెలూయా. ఈ గాలి దేవుని కృప. హల్లెలూయా. ఏంటి తుఫాను దేవుని కృప అని ఎలా చెప్పగలమనంటే, ఈ తుఫానే యోనా మారు మనస్సు పొందడానికి కారణం. హల్లెలూయా. ఈ గాలి ప్రియులారా యోనా మారు మనస్సు పొందడానికి కారణం. ఈ రోజు నేనంటాను, మన జీవితాలలో గాలి, తుఫాను ఎందుకు రేగుతుందనంటే దేవుని అనుగ్రహమును బట్టి. హల్లెలూయా. మన జీవితాల్లో ఎందుకు కష్టాలు అనంటే దేవుని అనుగ్రహమును బట్టి. మన జీవితాల్లో ఎందుకు రకరకాల కష్టకరమైన పరిస్థితులు అనంటే దేవుని మహాకృపను బట్టి. ఎందుకు అనంటే ఈ పరిస్థితులు నీవు మారు మనస్సు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తాయి. అందుకని నేను అంటున్నాను, దేవుని కృపను అర్థం చేసుకోండి. ఈరోజు మనం ఏం చేయాలి? దేవుని కృప పొందాలి. ఎందుకనంటే పాపం విస్తరిస్తున్న లోకములో కృప పొందిన వాడు యేసయ్యలాగా బ్రతకగలడు. అందుకని ముందు నుండి చెప్తున్నాను, ఈ అపవిత్రమైన లోకములో, ఈ పాపపు ప్రపంచంలో, ఈ చెడిపోయిన ఈ లోకములో పరిశుద్ధత ఉన్న పరలోక జీవితాన్ని ఇక్కడ జీవించమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అనంటే, దానికి తగినంత కృప నీకు ఇస్తాను గనుక జీవించంటున్నాడు. నేను ఎప్పుడూ గుర్తు చేసే మాట ఏంటనంటే, ఒక పని దేవుడు నీకు చెయ్యమన్నాడు అనంటే నీవు చెయ్యగలవని దేవుడు నీతో చెప్తాడు. హల్లెలూయా. ఒక పనిని నీవు చెయ్యమని దేవుడు ఆజ్ఞాపించాడు అనంటే, ఒకవేళ చెయ్యటం నీ వలన కాకపోతే ఎలా చెయ్యాలి అని అడుగు దేవుణ్ణి. అవునా కదా? 5 రొట్టెలను పట్టుకున్నాడు, శిష్యులకు ఇచ్చాడు. ఎన్ని రొట్టెలండి? 5 రొట్టెలనే పట్టుకొని 12 మంది శిష్యులకి చేయమంటున్నాడు. ఈ 10,000 మంది కంటే ఎక్కువ ఉన్న ప్రజానికానికి ఏం చేయండి? సమృద్ధిగా వడ్డించండి అన్నాడు. ఎన్ని రొట్టెలు? ఒక చిన్న పిల్లవాడు తింటే ఒక్క పూటకు సరిపోయే ఆహారం. అవును కదా? 5 రొట్టెలను పట్టుకొని 2 చిన్న చేపలను పట్టుకొని 12 మంది శిష్యులు వాళ్ళు చెమంటున్నాడు అంటే, వీటిని తీసుకునండి, మీరే వారికి భోజనమును పెట్టండి అన్నాడు. లేదా? శిష్యులకు అసాధ్యం అనిపించింది. ఏంటి, నీకు మతి చలించిందా?
ఈ బోధకుడు ఏం మాట్లాడుతున్నాడో ఇదిగో సరైన స్థిమితములో ఉండే మాట్లాడుతున్నాడా? యేసు చెబుతున్న మాటలో ఉన్న అంతరార్థం ఏంటి? ఇచ్చినవేమో 5 రొట్టెలు, ఇదిగో ఒకవేళ పంచితే ఒక్కొక్కరికి మనం బల్ల రోజున చిన్న చిన్న రొట్టెల ముక్కలు ఇచ్చినంత కూడా వారికి రావు. వస్తాయి లేదా? అలాంటి పరిస్థితుల్లో ప్రభుంటున్నాడు, మీరు వారికి ఎలా వడ్డించాలి? సమృద్ధిగా వడ్డించాలి. అవును కదా? వారు కడుపారా తినాలి, అంతగా వడ్డించాలన్న. నేను అంటున్నాను, ఇది ఎలా సాధ్యం? ఇది అసాధ్యమని మనకు అనిపించవచ్చు, కానీ దేవుని సన్నిధిలో అడిగితే ఎలా వడ్డించగలమో అని అడిగితే దేవుడు మార్గం చూపించడా? చూపిస్తాడా లేదా? 5 రొట్టెలను పట్టుకొని వారికి సమృద్ధిగా వడ్డించండి అని యేసయ్య చెప్పాడు. మరి కాసేపటి తర్వాత ప్రజలందరూ సమృద్ధిగా తిన్నారా లేదా? నీ చెప్పే మాట ఏంటనంటే, దేవుడు ఒక పనిని నీతో ఇది చెయ్యి అని చెప్పుతున్నప్పుడు నీకు అర్థం కాకపోతే మళ్ళీ దేవుణ్ణి అడిగి, ఎలా చెయ్యాలి ప్రభా? నీకు సాధ్యం కాకపోతే ఎలా పవిత్రంగా బ్రతకాలి ప్రభా అని అడుగు. ఎలా ఈ పాపాన్ని జయించాలి ప్రభా అని అడుగు. ఇది నా వలన కాదు, నీవైతే చేయమంటున్నా, నా వలన కానే కాదని పారిపోవటం కాదు ప్రలారా. ఎలా నేను బ్రతకాలి, ఎలా నేను జీవించాలి, ఎలా నీకు అనుకూలంగా బ్రతకగలను అని నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగితే ఇంకా దేవుని యొక్క కృప నీకు దోహదపడి నీకు అసాధ్యము అని అనిపించిన దానిని దేవుడు తన కృప చేత సాధ్యపరుస్తాడు. అందుకే రోజు నేను అంటున్నాను, దేవుడు తన కృపను పాపం విస్తరిస్తున్న ఈ లోకములో అత్యధికంగా తన కృపను కూడా విస్తరింపచేస్తున్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చూద్దాము? నిన్ను పడగొట్టే పాపాన్ని చూడకు, నిన్ను నిలబెట్టే కృపను చూడు. హల్లెలూయా. ఉద్యోగం చేస్తున్న చోట నిన్ను పాపపు శోధనలోనికి లాగే పరిస్థితులు ఉన్నాయా? వాటిని చూడకు, వాటిని అధిగమించడానికి కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు నీలో ఉన్నాడు కదా, ఆయన కృప పొందుకో. కానీ ఇక్కడ సాతాను ఏం చేస్తాడు? మనల్ని కృపను చూడనివ్వడు, పాపాన్ని చూడనిస్తాడు. నిజమా కాదు? ఈ రోజు మన బ్రతుకుల్లో ఓటమికి కారణం ఏంటనంటే, ఈ రోజు మనం అపజయం పొందడానికి రీజన్ ఏంటి అని మనం చూడగలిగితే, చూడవలసింది చూడకుండా చూడకూడని దానిని మనం చూస్తున్నాం. అర్థమైందా? నువ్వు పని చేస్తున్న చోట పాపం ఉంది, అక్కడ ఏమున్నాడు దేవుడు? కృప కూడా ఉంది. మనం ఏం చూడాలి? చెప్పండి. కృపను చూడాలి. కృపను చూసి ఏం చెయ్యాలి? అడగాలి, అయ్యా నీ కృప నాకు దయచేయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియులారా, ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందుకుంటున్నాము అంటాడు యోహాను. ఒక సముద్రము దరికెళ్ళి చూస్తే ఒక అల వస్తుంది, దాని వెంటనే మరొక అల వస్తుంది, దాని వెంటనే ఇంకొక అల వస్తుంది. ఇలా ఎన్ని అలల తర్వాత అలలు అయిపోతాయి చెప్పండి సముద్రములో? సముద్రము ఉన్నంత కాలము అలలు ఉంటాయి. అవును కదా? అలాగే నేను అంటాను, దేవునిలో నుండి నీవు కృప పొందుకున్న తర్వాత ఇంకొక అలలాగా కృప నీ దగ్గరకు వస్తుంది, దాని తర్వాత ఇంకొక అలలాగా కృప వస్తుంది. ఇలా నీవు బ్రతికనంత కాలము కృప నీకు అందుబాటులో ఉంది. అయితే రోజు మనం ఏం చెయ్యాలి? ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కృప పొందాలి. హల్లెలూయా. ఈ రోజుకు కావలసిన నీ కృప నాకు దయచేయి, ఈ దినమునకు కావలసిన నీ కృప నాకు దయచేయి, ఈ రోజు నేను జీవితాన్ని జీవించడానికి కావలసిన నీ అత్యధికమైన కృప నాకు దయచేయమని ప్రియులారా, ఎవరు అనునిత్యము దేవుని మీద ఆధారపడి ఆయన కృపను పొందుకుంటారు ప్రియులారా. ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ అపరిమితంగా దేవుడు తన కృపను విస్తరింప చేస్తూ ఉండగా ఎవరు ఆయన కృప పొందుతారో, ఎవరు ఆయన కృపను దేవుని బిడ్డలారా అనుభవిస్తారో, వారు అపోస్తలుడైన పౌలు వలె చెప్పగలరు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. ఎలా యేసును పోలి నడవగలుగుతున్నాడు? పాపులలో ప్రధానుడు అని అనబడుతున్న పౌలు ఎవరు చెప్పండి? హింసకుడు ఒకప్పుడు, దూషకుడు ఒకప్పుడు, సంఘాన్ని బాధ పెట్టిన వాడు ఒకప్పుడు, దేవుని బిడ్డలారా కఠినత్వాన్ని కలిగిన వాడు ఒకప్పుడు. అలాంటి అపోస్తలుడైన ఆ పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నేను క్రీస్తును పోలి బ్రతుకుతున్నాను అన్నాడు. ఎలా నీకు సాధ్యమైంది పౌలా అంటే, ఒకటి అంటాడు, నేను కాదు ప్రయాసపడింది, ఆయన కృప. ఈరోజు ఆలోచించండి, దేవుడు తన కృపను మనకు అనుగ్రహించేది ఇంకా మనం మారడానికి, దేవుడు తన కృపను మనకు అనుగ్రహించేది పాపం మీద జయం పొందడానికి, దేవుడు తన కృపను మనకు అనుగ్రహించేది అపజయం మీద దేవుని బిడ్డలారా జయోత్సవాన్ని మనము అనుభవించడానికి కృపనిస్తూ ఉండగా మనందరి బాధ్యత ఏంటి చెప్పండి? కృపాసనం దగ్గరికి వెళ్దాం, కృప పొందుకుందాం. బైబిల్లో రాయబడింది, ఎవరికి కృప దొరుకుతుందంటే అహంకారులకు కాదట, దీనులకు కృప. ఆయన దీనులకు కృపనిస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడు. ఆయన కృప పొందుకోవాలంటే దీనుడుగా దేవుని సన్నిధికి రావాలి.
అతిశయాన్ని విడివారి నాలో ఇన్ని ఉన్నాయి అని ఎవరికి నీవు చెప్పుకొనకపోయినా నీ లోపల నీకు కనిపిస్తుంది కదా, నేను మామూలు వ్యక్తిని కాదని చాలా గొప్ప అని నీకు కనిపిస్తుంది కదా. ఆ అతిశయాన్ని విడివాలి, దీనులుగా మారాలి, తగ్గించుకోవాలి. దీన మనస్సు కలిగి ఎవరు కృపాసనానికి చేరుకుంటారు ప్రియులారా, వారు కృప పొందుతారు. ఆ కృప ఎందుకు అనంటే పాపం మీద జయం పొందడానికి. హల్లెలూయా. కనుక ఇంతకంటే 100 రెట్లు పాపం పెరిగినవాడి లోకంలో క్రైస్తవుడు మాత్రము దిగులు లేని వాడిగా బ్రతుకుతాడు. హల్లెలూయా. ఇంతకంటే అత్యధికంగా పాపం ఆకాశాన్ని అంతేంతగా పెరిగిపోతూ ఉండనివాడి ప్రియులారా, దేవుని కృప పొందిన వాడు దేవుని బిడ్డలారా ప్రతి పాపాన్ని అణిచివేస్తూ సాగుతాడు. అవును కాదా? ఒక్కింతగా అగ్నిగుండం మండుతుంది, అది 2 అది 3 అది 7 మారింది. దేవుని బిడ్డలారా, ఒక్కింతగా ఉన్న అగ్నిగుండము 7 మారినట్టుగా ఒక్కింతగా ఉన్న పాపము 7 పెరిగినవ్వండి. కానీ నేనంటున్నాను, షద్రక్ మేషక్ అబేద్నెగోలను 7 మండుతున్న అగ్నిగుండము వారి వెంట్రుకను కూడా కాల్చలేకపోయింది. హల్లెలూయా. వారి వస్త్రపు చెంగును కూడా, వారి వస్త్రపు పోగును కూడా కాల్చలేకపోయింది. నేనంటాను ప్రియులారా, అగ్నిగుండము ఎంత అధికమైనా పర్వాలేదు, అంతకంటే అత్యధికమైంది శక్తి కలిగింది దేవుని కృప. అందుకే మనందరి బాధ్యత ఏంటి? లోకాన్ని చూసి గాబరా పడకుండా ఆయన కృప కొరకు దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం, ఆయన కృప కొరకు కనిపెడదాం. ఒక వ్యక్తి దేవుని కృప పొందుకున్న వ్యక్తి గురించి 1-2 మాటలు మీకు గుర్తు చేస్తాను. దయచేసి ఆదికాండంలోనికి రండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. 9వ వచనం కూడా చదవండి. చూడండి, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను అని మనం చూస్తున్నాం. నోవహు ఏం పొందుకున్నాడట? కృప పొందుకున్నాడట. కృప పొందిన నోవహు ఏం చేశాడు అని కింద మనం చూడగలిగితే ప్రియులారా, నోవహు దేవునితో కూడా నడిచాడు. హల్లెలూయా. నోవహు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచెను. మనం మన ఏరియా ఎమ్మెల్యేతో నడిస్తే ఎంతో ఉప్పొంగిపోతూ నడుస్తాం, నిజమా కాదు? మనం పనిచేస్తున్న స్థలములో దేవుని బిడ్డలారా ఉన్నతమైన స్టేటస్ లో ఉన్న ఆ మంచి దేవుని బిడ్డలారా సారుతో గనుక మనము కలిసి నడవటం ఎందుకో 1-2 మాటలు మాట్లాడితేనే ఉప్పొంగిపోతాం మనం. అంత గొప్ప సారుతో నేను కలిసి మాట్లాడాను, నడిచాను అని. కానీ ఇక్కడ నోవహు నడిచింది ఎవరితో? గ్రామ సర్పంచ్తో కాదు, ఎమ్మెల్యే గారితో కాదు, ఎంపీ గారితో కాదు, పిఎంతో సీఎంతో కాదు ప్రియులారా, సృష్టికర్తతో నోవహు నడుస్తున్నాడట. హల్లెలూయా. ఎవరితో నడుస్తున్నాడు? దేవదూతలు సహితము ఏ దేవుణ్ణి సమీపించలేకపోతున్నారో ఆ దేవునితో నోవహు నడుస్తున్నాడట. దేవునితో నడవడానికి కారణమేంటి? ఒక పాపి, ఒక అపవిత్రుడు దేవునితో సమానమైన వాడి ప్రియులారా, పాపమును బట్టి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలవడానికి శక్తి లేని ఒక పాపపు వంశములో పుట్టిన పాప స్వభావాన్ని కలిగిన ఒక నోవహు దేవునితో ఎలా నడవగలిగాడు అనంటే అతన్ని దేవునితో నడుచున్నట్టుగా తనకు శక్తినిచ్చింది దేవుని కృప. హల్లెలూయా. కృప పొందిన నోవహు ఏం చేస్తున్నాడు? దేవునితో నడుస్తూ ఉన్నాడట. దేవునితో పాపులు నడవగలరా చెప్పండి? దేవునితో లోపాలు ఉన్నవారు నడవగలరా? సంపూర్ణుడైన దేవునితో అసంపూర్ణుడైన మానవులు నడవగలరా అంటే నడవలేరు. కానీ నోవహు దేవునితో నడవడానికి అతన్ని ఉన్నత స్థానములోనికి రప్పించింది దేవుడు తనకు అనుగ్రహించిన కృప. ఈరోజు నేనంటున్నాను, దేవుడు తన కృపను నీకు ఇచ్చేది ఎందుకనంటే నీవు దేవునితో నడవడానికి. హల్లెలూయా. హనోకు కూడా 300 సంవత్సరములు దేవునితో నడిచాడా లేదా? 65 ఏళ్ల వాడి హనోకు దేవుని బిడ్డలారా సంతానమును కని కుమారుణ్ణి కని తర్వాత 300 సంవత్సరములు దేవునితో కూడా హనోకు నడుచును. అతడు నడుస్తూ నడుస్తూ ఉండగా దేవుడు అతన్ని కొనిపోయెను అంటుంది లేఖనం. మరణము చూడకుండానే పరలోకానికి వెళ్ళినవాడు హనోకు. బైబిల్లో దేవుని బిడ్డలారా నోవహు దేవునితో నడిచాడు, దేవుని బిడ్డలారా హనోకు కూడా దేవునితో నడిచాడు.
నడిచాడా లేదా? ఈ రోజు నేను అంటున్నాను, మనం కూడా ఎత్తబడాలి అనంటే మనం దేవునితో నడవాలి. హల్లెలూయా. పరమునకు మనం ఆరోహణం కావాలంటే మనం దేవునితో నడవాలి. అపవిత్రమైన ఈ పాపపు ప్రపంచాన్ని దేవుని బిడ్డలారా వదులుకొని పరిశుద్ధత కలిగిన దేవుని సింహాసనానికి మనం చేరుకోవాలంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం దేవునితో నడవాలి. పరలోకములో దేవునితో నడవటం కాదు, ఈ పాపపు లోకములో దేవునితో నడుద్దాం. హల్లెలూయా. హనోకు నోవహులు ఎవరితో నడిచారు? దేవునితో నడిచారు. కారణం ఏంటనంటే కృప పొందారు గనుక. దేవునితో నడిచారు అంటే అర్థమైతే దేవుని వంటి వారుగా బ్రతికారు. పరలోకపు జీవన శైలిని కలిగి జీవించారు. దేవుడు ఎలాంటి వాడో అట్టివారుగా వారి ఈ లోకంలో బ్రతికాలి. పిల్లారా, ఒకడు పరలోకానికి హక్కుదారుడు కావాలంటే, ప్రభు రాకడ సమయంలో ఎత్తబడు వారిగా మనం ఉండాలంటే, హనోకు మరణము చూడకుండా మార్పు చెంది ఎలా పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు, ఈ రోజు నీవును నేనును ఆ మహిమ కలిగిన సింహాసనము చెంతకు మనమందరము చేరుకోవాలంటే, పాస్టర్ అయినా విశ్వాస అయినా, ఏ డినామినేషన్ కు చెందిన వాడైనా, ఏ సంఘమునికి చెందిన వాడైనా, క్రైస్తవుడు అనబడుతున్న ఒక వ్యక్తికి ఉండవలసిన అర్హత ఏంటంటే అతడు దేవునితో నడిచేవాడై ఉండాలి. హల్లెలూయా. దేవునితో నడవాలట. మనం దేవునితో నడవడానికే దేవుడు కృపనిస్తున్నాడు. ఇంకొక మాట ఆమోసు గ్రంథం 3:3 మనకు కనబడుతుంది. పిల్లారా, సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా అన్నాడు దేవుడు. ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలి అనంటే ముందు ఏం కావాలట? సమ్మతి. అంటే ఇద్దరి మధ్యలో సమాధానం కావాలి. అర్థమవుతుందా? నీవు కలిసి నడవాలంటే ఇద్దరి మధ్యలో ద్వేషం ఉంటే కలిసి నడవలేం. ఇద్దరి మధ్యలో పగ ప్రతీకారాలు పెరిగితే కలిసి నడవలేం. ఇద్దరి మధ్యలో సమాధానం ఉంటే కలిసి నడవగలం. అవునా కదా? అలాగే నేను అంటాను, దేవునితో నీవు నడవాలంటే నీవు దేవునికి వైరుగా ఉండకూడదు. అంటే నీకు దేవునికి మధ్యలో శత్రుత్వం ఉండకూడదు. నువ్వు దేవునికి మధ్యలో సమాధానం ఉండాలి. ఎవరు నడుస్తారు దేవునితో చెప్పండి? కృప పొందిన వారు అని చెప్పాను. రెండవ మాట ఏంటి? దేవునితో నడిచేవారు దేవునితో సమాధాన పడాలి. అవును కదా? దేవునికి మనకు శత్రుత్వం ఉందా లేదా? రోమాపత్రిక 5:10 అంటాడు. పిల్లారా, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా అంటాడు పౌలు. మనమందరం ఎలా ఉన్నాం? దేవునికి శత్రువులం. నిజమంటారా కాదా? పాపం చేసిన మానవుడు దేవునికి మిత్రుడా శత్రువా? శత్రువే. శత్రువులమైన మనకు దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా పాపం చేసి దేవునికి విరోధులుగా మారిపోయినా మనము దేవునితో సమాధాన పడాలట. ఎలా మనము సమాధాన పడగలం చెప్పండి? ఎలా సమాధాన పడగలం? నీకును దేవునికి నీ మధ్యలో ఉన్న శత్రుత్వం, మనందరికి పరిశుద్ధుడైన పరమ తండ్రికి మనకు మధ్యలో ఉన్న ఆ శత్రుత్వాన్ని రూపుమాపడానికి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపాడు. ఆ యేసయ్య మరణము ద్వారా ఈ రోజు మనము దేవునితో సమాధాన పడే ఆధిక్యత మనకు దొరికిందట. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసయ్య మరణము ద్వారా తండ్రి నీతో సమాధాన పడ్డాడు. హల్లెలూయా. అందుకే పౌలంటాడు, ఆయన దేవుని బిడ్డలారా సమాధానపరచు వాక్యమును మాకు అప్పగించను అంటాడు పౌలు కొరింథీ పత్రికలో. ఈ రోజు ఆలోచించండి, నీవు దేవునితో సమ్మతి పడడానికి, సమాధాన పడడానికి యేసయ్య బలైపోయాడు. నేను ఒక మాట మీకు సింపుల్ మాట చెప్తున్నాడు. పిల్లారా, ఈ పాపపు లోకములో నీవు దేవునితో నడవాలంటే, ఈ పాపపు ప్రపంచంలో నువ్వు పరలోక జీవితాన్ని జీవించాలంటే, అపవిత్రత కలిగిన ఈ లోకంలో ఒక పరిశుద్ధుడిగా, నిందరహితుడిగా, నిష్కలంకుడిగా, యేసు క్రీస్తును పోలిన వాడిగా మనమందరం బ్రతకాలంటే మనం కృప పొందాలి. దేవునితో సమాధాన పడాలి లేదా? ఇంత ఆధిక్యత మనకు కలిగించింది. కృప దొరకడానికి కారణము యేసయ్య మరణమే. తండ్రితో సమాధాన పడడానికి కారణం కూడా యేసయ్య మరణమే. అవును కదా? క్రీస్తు మరణము ద్వారా ఏం జరిగింది? మనము తండ్రితో సమాధాన పడగలుగుతున్నాం. క్రీస్తు మరణము ద్వారా పాపికి కృప దొరుకుతుంది. హల్లెలూయా. యేసయ్య మరణము ద్వారా ఈ రోజు కృప, తండ్రితో సమాధానం. ఎవరు దేవునితో సమ్మతిస్తారో, ఎవరు దేవునితో సమాధాన పడతారో అప్పుడు నీవు దేవుడు కలిసి నడవగలవు. హల్లెలూయా. ఇప్పుడు నోవహైనా హనోకైనా దేవునితో నడుస్తున్నారు అంటే అర్థం ఏంటి? దేవునికి వారికి మధ్యలో సమాధానం ఉంది. అంతనే కదా? సమాధానం ఉందా లేదా? ఇది ఇంకా మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట గుర్తు చేస్తాను.
మొదటిగా దేవునితో నడిచిన వ్యక్తి ఎవరు చెప్పండి? హనోకు కంటే నోవహు కంటే కూడా ముందు దేవునితో నడిచిన వ్యక్తి ఎవరు? మొదటి మనుష్యుడైన ఆదామే. అవును కదా? ఆదాము దేవుని పోలికలు దేవుని స్వరూపంలో చేయబడ్డవాడు. ఆదాము హవ్వలు పాపము లేకుండా అంటే ఆజ్ఞను అతిక్రమించకుండా సుమారు 100 సంవత్సరాలు పవిత్రంగా జీవించినట్టుగా వారి యొక్క వయస్సును లెక్కలు కడితే అర్థమవుతుంది. సుమారు ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 100 ఏండ్లు. 100 సంవత్సరములో ఆదాము హవ్వలు దేవునితో నడుస్తున్నారా లేదా? ప్రతిరోజు చల్లపోటే దేవుడైన యెహోవా తోటలో సంచరించడానికి వస్తూ ఉండేవాడట. ఒక్కసారి ఆ చిత్రాన్ని మీరు ఊహించుకోండి పిల్లారా. ఆదాము ఎలాంటి లోకములో ఉన్నాడు? భూమే కాని పరలోకం భూమి మీదికి దిగువచ్చిన పరిస్థితి. ముళ్ళ తుప్పలు లేవెక్కడా. ఏ జంతువు మరో జంతువుని వేటాడట్లేదు. ఏ పక్షి మరొక దానిని దొండు వెళ్ళారా పొడుచుకొని తినట్లేదు. ఎక్కడా కూడా కక్షలు లేవు, ఎక్కడ కూడా మరణాలు లేవు, ఎక్కడ కూడా రక్తపాతాలు లేవు, ఎక్కడ కూడా రోగములు లేవు, హాని లేదు. దొండు వెళ్ళారా ఎలాంటి ఆయాసాలు లేవు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఏదేను తోట పరలోకానికి ఒక నమూనా. అవును కదా? అలాంటి మహిమ కలిగిన సామ్రాజ్యములో చక్రవర్తిగా ఆదాము దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఎన్నేళ్ళు? 1-2 సంవత్సరాలకు సుమారు 100 సంవత్సరాలు. ఆదాము ఒక మాట చెప్తే ఆ మాట ఇక్కడ స్థిరపడుతుంది. ఆదాము ఏది పలికితే అది జరుగుతుంది. ఆదామును దేవుని చేతి పనులన్నిటి మీద అతనిని అధికారిగా నియమించనని కీర్తన 8లో మనం చూడగలిగారా. ఆదాము అన్నిటికీ శిరస్సుగా ఉన్నాడు. ఆదాము మీద దేవుడి శిరస్సు. అవును కదా? ఆదాం అన్నిటినీ ఏలుతూ ఉన్నాడట. అలాంటి ఆదాం పాపము లేనివాడుగా, ఆజ్ఞను అతిక్రమించిన వాడుగా, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము దేవునితో కలిసి సాగిపోతూ ఉన్నారు వారు. అవునంటారు కదా? వారికి దుఃఖము లేదు, రోగాలు లేవు, కన్నీరు లేదు, ఆయాసములు లేవు, కష్టాలు లేవు. ప్రియులారా, ఒక పరలోక సంబంధమైన అనుభూతిని వారు ఏదేను తోట్లో అనుభవిస్తూ ఉన్నారు. ఇలా చాలా ఏళ్లు గడిచిన తర్వాత మనందరికీ తెలుసు ప్రియులారా, ఆదాము పాపము చేసి వీటన్నిటినీ పోగొట్టుకున్న తర్వాత తోటలో నుండి బయటకు వచ్చాడు. మొదటిగా కయ్యను కన్నాడు. అటు తర్వాత హేబేలును కన్నాడు. హేబేలు కయ్యను దాడిని బట్టి చచ్చిపోయాడు. అతని తర్వాత షేతును కన్నాడు. షేతు తర్వాత ఆదాము కుమారులను కుమార్తెలను కనెను అంటుంది లేఖనం. కొంతమంది బైబిల్ వేదాంతులు అంటారు సుమారు ఆదాముకు 60 మంది కంటే ఎక్కువ సంతానం ఉంది అని అంటారు. ఎంతో మంది సంతానమును ఆదాము కంటూ ఉన్నాడు. ఆదాముకు పిల్లలు, ఆ పిల్లలకు మరలా పిల్లలు. ప్రపంచముల జనాభా దినదినము విస్తరిస్తూ ఉంది. ఇలా 1 తరము, 2వ తరము, 3వ తరము, 7 తరములు గడిచిన తర్వాత హనోకు జన్మించాడట. ఆదాము మొదలుకొని హనోకు 8వ తరానికి చెందినవాడు, 7వ తరము వాడు అంటుంది లేఖనం. నేను ఒక ప్రశ్న అడుగుతాను. హనోకు పుట్టినప్పుడు ఆదాము ఉన్నాడా, చనిపోయాడా? చెప్పండి. ఆదాముకు హనోకు ఎన్ని తరాలు? 7 తరాలు. 7వ తరము వాడిన హనోకు ఈ లోకములో జన్మించినప్పుడు ఆదాము గారు బ్రతికే ఉన్నాడా, చనిపోయి ఉంటాడా? లేఖనాన్ని చూడగలిగితే ఆదాముకు 622వ సంవత్సరములో ఉన్నప్పుడు హనోకు జన్మించాడు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 సంవత్సరాలు. వారి లెక్కలన్నీ కడితే మనకు తేలి ఫలితార్థం ఏంటంటే ఆదాము 930 ఏళ్ళు బ్రతికాడు. కానీ ఆదాముకు 622వ సంవత్సరములో ఉన్నప్పుడు అప్పటికి ఆదాం పిల్లల్ని కంటూనే ఉన్నాడు. ఎందుకనంటే దేవుని ఆజ్ఞ అంటే వీరు ఫలించాలి, విస్తరించాలి అన్నాడు. ఆలోచించండి, ఆదాముకు 622వ సంవత్సరము ఆ వయస్సులో ఉన్నప్పుడు హనోకు జన్మించలేదా? హనోకు వయసు ఎంత? హనోకు బ్రతికింది ఎంత? 365 సంవత్సరాలు. అతడు 65 సంవత్సరాల వాడిగా ఉన్నప్పుడు అప్పటికి కుమారుని కన్నాడు హనోకు. అటు తర్వాత మిగతా 300 సంవత్సరములు హనోకు దేవునితో నడిచెను అంటుంది లేఖనం. ఒక మాట మీకు చెప్తాను ప్రియులారా, ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించాడు కదా అంటే హనోకు పుట్టిన తర్వాత కూడా సుమారు దేవుని బిడ్డలారా హనోకు ఆదాములు దరిదాపు 300 సంవత్సరాల కంటే పైన ఉన్నారు వారు. మీరు ఆ లెక్కలే కట్టుకోండి. ఆదాముకు 622వ సంవత్సరములో హనోకు పుట్టాడు.
హనోకు బ్రతికింది 365, ఆదాం బ్రతికింది 930 సంవత్సరాలు. అంటే సుమారు 300 సంవత్సరాలకు పైగా ఆదాము హనోకును ఎరిగినవాడు. అవునా కదా? అయితే ఒక్క మాట, ఇన్ని సంవత్సరాలలో ఆదాముకి ఎంతో మంది పిల్లలు పుడుతున్నారు, ఎంతో మంది సంతానం ఈ లోకంలో దొరికిలారా పుడుతూ ఉన్నారు. వారి పిల్లలకు పిల్లలు ఇలా సంతానోత్పత్తి అధికం అవుతూ ఉన్నప్పుడు పిల్లలారా, అందరికి మూల పురుషులుగా ఉన్న ఆది దంపతులు ఏదేను తోటలో జరిగిన సంగతులు వీరికి చెప్పి ఉంటారా లేదా? చెప్పుంటారా లేదా? ఖచ్చితంగా చెప్పుంటారు. మా తండ్రి దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తే తాత అనే పదం కనబడదు, తండ్రి అనే కనబడుతుంది. నేను ఒక వ్యక్తిని కంటే వాడు నన్ను తండ్రి అనాలి, నన్ను కన్న వ్యక్తులు కూడా నాకు పుట్టినవాడు తండ్రి అనాలి. నన్ను కన్న తండ్రిని, దేవుని బిడ్డలారా, కన్న తండ్రి ఒకడు ఉంటాడు కదా, అతను కూడా తండ్రి అని పిలవాలి. అంటే బైబిల్ పరిభాషలో పితరులందరినీ కూడా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులు మా తండ్రులు అని పిలిచారు వారు. అయితే ఇప్పుడు ఆదాము దగ్గర, ఆదాము కళ్ళ ముందు ఎంతమంది అయితే పుడుతున్నారో వారందరికీ తోటలో జరిగిన సంగతులు చెప్పి ఉంటాడు ఆదాం. తండ్రి గారు లేదా తాతగారు లేదా ముత్తాతగారు, ఓ ఆదామా, మా పితరుడైనటువంటి మా తండ్రి అయిన ఆదామా, ఏదైనా తోటలో మీరు మహిమను బ్రతికారని మేము వింటున్నాం, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పినప్పుడు, అడిగినప్పుడు పిల్లారా ఎన్నో సంగతులను ఆదాము చెప్పి ఉంటాడు. ఏదేను తోటలో ఆ జీవవృక్ష ఫలానికి ఉన్న మహిమేంటో చెప్పుంటాడు. ఏదేను తోటలో సింహాన్ని రమ్మంటే ఆ మాట వినగానే వచ్చేది అనేవాడు ఆదాం. చెప్పుంటాడా లేదా? నేను ఏ మాట పలికితే ఆ మాట జరిగింది, నేను ఏది ఆజ్ఞాపిస్తే అదక్కడ జరిగిందని పిల్లారా తాను కన్నా తన సంతానానికి ఆదాము ఎన్నో సంగతులు చెప్తూ ఉంటాడు. నేను దేవునితో నడిచాను అని ఆదాం చెప్పుంటాడు. సుమారు 100 సంవత్సరాలు, కనీసం 100 సంవత్సరాలు ఏదేను తోటలో ప్రతిరోజు దేవునితో నడిచాం మేం అని చెప్పుంటాడా లేదా? ఇలా చెప్పినప్పుడు అందరూ ఆదాం చెప్పిన మాటలు విన్నారు. అవునా, ఏదైనా తోటలో సంగతులు ఎలా ఉన్నాయా? ఏదైనా తోటలో ఇంత మహిమ ఉండేదా? ఏదైనా తోటలో ఇంత తేజస్సు ఉండేదా? ఏదైనా తోటలో ఇదిగో ఒక జీవజల నది ప్రవహించేదా? ఏదైనా తోటలో రకరకాల వృక్ష ఫలాలు ఉండేవా అని దేవుని విన్నారా ఆదాము చెప్పుతున్న సంగతులు విన్న ఆదాం పిల్లలందరూ కూడా ఎంతగానో సంతోషించేవారు. ఇలా జరుగుతూ ఉండగా 7 తరాలు గడిచాయి. హనోకు జన్మించాడు. హనోకుకు ఊహ వచ్చిన తర్వాత అందరితో కలిసి ఆదాము చెప్పుతున్న మాటలు వింటూ ఉన్నాడు. హనోకుకు ఒక ఆలోచన వచ్చింది. మా తాతగారైన ఆదాము ఏదేను తోటలో దేవునితో నడిస్తే నేనెందుకు నడవలేను అనే ఆలోచన వచ్చింది హనోకుకు. హల్లెలూయా. మా తండ్రైన ఆదాం దేవునితో నడిస్తే ఏదేను తోటలోనికి దేవుడే దిగరాగా ఆదాము దేవునితో కలిసి జీవము కలిగి మహిమ కలిగి దేవునితో సంచరిస్తూ ఉండగా మా తాతగారు నడిచిన ఆ దేవునితో నేనెందుకు నడవలేను అనే ఒక ఆలోచన. ఈ ఆలోచన ఎవరిలో బలంగా రాలేదు, హనోకులో వచ్చింది. అందుకే 65వ సంవత్సరము నాటికే అప్పటికే హనోకుకు పెళ్ళైంది, కుమారుడు కూడా ఉన్నట్టుగా వాక్యంలో మనం చూడగలం. 65వ ఏట ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను దేవునితో ఎందుకు నడవకూడదు? హల్లెలూయా. నేను సృష్టికర్తతో ఎందుకు జీవించకూడదు? నా తండ్రి గారు నడిచినట్టుగా నేనెందుకు నడవకూడదు? మా పితరుడైనటువంటి నోవహు నడిచినట్టుగా నేనెందుకు నడవకూడదు? వారికంటే ఉన్నతంగా నేను దేవునితో నడవాలి అనే ఒక ఉన్నతమైన ఆలోచన, ఒక ఉన్నతమైన కోరిక ప్రియులారా హనోకులో ఉంది గనక దేవునికి తనకును మధ్యలో ఉన్న ఆ వివాదమును తొలగించుకోవడానికి రక్తమును ఆశ్రయించి బలియాగము ద్వారా హనోకు దేవునితో సమాధాన పడ్డాడు. సమాధాన పడిన తర్వాత అప్పటి నుండి హనోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నాను అనంటే, సంఘమా, దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన తర్వాత ఈ లోకములో నీవు పరలోక సంబంధమైన జీవనాన్ని జీవించగలవు. 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నాడట. అంటే హనోకు సన్యాసాన్ని పుచ్చుకున్నాడా? చెప్పండి. నాకు భార్య ఉంటే దేవునితో నడవలేను అనుకున్నాడా? నాకు పిల్లలుంటే దేవునితో నడవలేను అనుకున్నాడా? నాకు ఈ ఉద్యోగం ఉంటే నేను దేవునితో నడవలేను అనుకున్నాడా? నాకు ఇన్ని రకాల బాధ్యతలు నా మీద ఉంటే నేను దేవునితో ఎలా నడవగలను అనుకోలేదు హనోకు ప్రియులారా. పని చేసుకుంటున్నాడు, ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు, భార్యను చూసుకుంటున్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు, ఈ లోకములో ఎన్ని బాధ్యతలు అయితే చెయ్యాలో అన్నిటినీ చేస్తూ ఉన్నాడు. అయినా దేవునితో నడుస్తున్నాడు.
దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, లేదా నీవు కన్నవారు, నిన్ను కన్నవారు ఎవరు కూడా నీవు దేవునితో నడుస్తున్నప్పుడు ఆటంకపరచడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఒకవేళ ఆటంకం అవుతుందనంటే అది మన ఫాల్టే, అంతే. అవును కదా? దేవునితో సమాధానపడు, దేవునితో సత్యపడు, దేవునితో సమ్మతించు, దేవుని కృప పొందుకో. ఆ కృప ద్వారా నీవు నీ ఇంట్లోని దేవునితో నడిచి ఆ జీవితాన్ని ప్రారంభించు. హల్లెలూయా. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనంటే, హనోకు ప్రియులారా పరలోక జీవితాన్ని ఈ లోకములో జీవిస్తున్నాడు. ఆదాము ఎలాగైతే పరలోక జీవితాన్ని ఏదేను తోటలో జీవించాడో, ఇప్పుడు ఏదేను తోటలో గడిపిన ఆ జీవితాన్ని నేనెందుకు గడపలేను అనే ఆలోచన వచ్చిన హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. నడుస్తూ 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 ఉన్నప్పుడు హనోకు, నాతో వస్తావా అన్నాడు దేవుడు. నాకు ఇక్కడేం పని లేదు ప్రభు, వస్తాను అని అన్నాడు హనోకు. దేవునితో వెళ్ళిపోయాడు. ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, ప్రియులారా 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడుచుకుంటూ మొదటి సంవత్సరం నడకను ప్రారంభించాడట. 1 సంవత్సరం అంతా ప్రయాణం చేశాడు. 2వ సంవత్సరము ప్రయాణం చేశాడు. దేవునితో ఉంటే టైము తెలియదు. ఈరోజు మనకైతే ఇబ్బంది అనిపిస్తుంది, అవునా కదా? దేవునితో గడుపుతున్నప్పుడు సమయం తెలుస్తుందా? చెప్పండి. 40 దినములు దేవునితో మోషే ఉన్నాడు. ఆకలిని మరచిపోయాడు మోషే. హల్లెలూయా. నీరు కావాలి అనే సంగతి మరచిపోయాడు, నిద్రను మరచిపోయాడు. దేవునితో సీనాయి పర్వతం మీద మోషే గడుపుతూ ఉన్నప్పుడు ప్రియులారా పరలోకములోనే మోషే ఉన్నట్టుగా భావించాడు. అందుకే నేనంటాను, దేవునితో నడిచే వారికి ప్రియులారా దేవునితో నడిచి బోరు కొట్టదు. ఇంకా ఎన్ని రోజులు నడవాలి అనుకోడు. ప్రార్థన చేసి చేసి విసుగురాదు, ఆరాధించి విసుగురాదు, వాక్యం వింటూ విసుగురాదు. ప్రియులారా ఎంత విన్నా, ఎంత ప్రార్థించినా, ఎంత ఆరాధించినా ఇది తక్కువే అనిపిస్తుంది నిజ క్రైస్తవులకు. హల్లెలూయా. ఈరోజు కొంతమందికి 5 నెలలు ఆరాధన లేకపోయినా ఇంత బాధ కూడా ఉండదు, దుఃఖం కలుగుతుంది. ప్రియులారా వారి స్థితి ఏంటో అర్థం కావట్లేదు. నెలల తరబడి ఆరాధనకు దూరమై, వాక్య పరిచర్యకు దూరమై ఉండగా దుఃఖము లేని విశ్వాసులు ప్రియులారా ఎలా విశ్వాసాలు అనబడతారు చెప్పండి. సంగమ ఈరోజు మాటలు వింటున్న మీతో నేను అంటున్నాను, నీకు దేవునితో నడుస్తున్నప్పుడు నీకు ఎక్కడ కూడా విసుగనేది అనిపించదు. దేవుడు ఏ సంగతులు మాట్లాడి ఉంటాడు? ఊరికే 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఊరికి ఉంటాడా? దేవుడు ఎన్నో సంగతులను మాట్లాడి ఉంటాడు, అవును కదా? ఎన్నో విషయాలను మాట్లాడి ఉంటాడు. యేసయ్య తన 12 మంది శిష్యులతో నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడు మౌనంగా లేడు. ఆయన ఎప్పుడు పరలోక సంగతులను పంచుకుంటూ ఉండేవాడు. ఈ రోజు మాటలు వింటున్న వారలారా హనోకు దేవునితో నడకను ప్రారంభించాడట. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఇలా 300 సంవత్సరాల వరకు హనోకు నడిచి ఎక్కడికి చేరుకున్నారంటే పరలోకం చేరుకున్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పిన మాట. చేరుకున్న తర్వాత హనోకు వెళ్తావా నీ ఇంటికనంటే, ఎలాగ ఇక్కడ దాకా వచ్చాను కదా ప్రభు, ఇక్కడే ఉంటాను అన్నాడు హనోకు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మనము దేవునితో నడుచుట అంటే పరలోకపు జీవితాన్ని ఈ లోకములో జీవించుట. హల్లెలూయా. అయితే ఇలా నీవు జీవించడానికి నీకు దోహదపడేదే దేవుని కృప. కనుక ఈరోజు మనమందరం ఏం చెయ్యాలి? ఆయన కృపను పొందుదాం. ప్రభువా మాకు నీ కృప కావాలి. ఎందుకు కృప? లోకాన్ని పొందుకొనడానికి కాదు, జయ జీవితాన్ని జీవించడానికి. హల్లెలూయా. క్రీస్తు వలె బ్రతకడానికి, పాపాన్ని ఏలడానికి, పాపానికి లొంగడానికి కాదు. హల్లెలూయా. పాపపు కాళ్ళ కింద త్రొక్కబడడానికి కాదు, నీ పాదముల కింద పాపమును చితక త్రొక్కడానికి కృప. సాతానుని పాదముల కింద శీఘ్రముగా చితక త్రొక్కడానికి కృప. ఈ అపవిత్రమైన లోకములో పరలోకపు పవిత్ర జీవిత శైలిని ప్రియులారా జీవించడానికి కృప. అందుకంటున్నాడు, పాపం విస్తరిస్తుందా భయపడకో, నిన్ను అతి పవిత్రంగా మార్చగలిగిన కృప కూడా విస్తరిస్తుంది. కనుక మనం ఏం చెయ్యాలి? పాపమును చూడకుండా కృపనిచ్చే దేవుని చూద్దాం.
అయ్యా మాకింకా నీ కృప కావాలి, మాకింకా నీ కృప కావాలి, మాకింకా నీ అనుగ్రహము కావాలి, మాకింకా నీ కనికరము కావాలి ప్రభా. నేను ఇంకా మారు మనస్సు పొంద నీ వైపు తిరగాలి, ఇంకా నా మనస్సు మారు నూతనం కావాలి, ఇంకా నేను రూపాంతర పరచబడాలి, ఇంకా నేను రూపాంతర పడుతూ నీ పోలికలోనికి మారాలి ప్రభా. అట్టిగా నన్ను మార్చడానికి దోహదపడేది నీ అనుగ్రహము, నీ కృప గనుక ఈ రోజు ఈ సంఘం మీద నీ కృపను సమృద్ధిగా కుమ్మరించు అని మనం ప్రార్థిద్దాం ప్రభా. ఈ రోజు మాకు నీ కృప కావాలి. సంఘమా, అపవిత్రమైన లోకములోనే బ్రతుకుతున్నాం, కానీ ఒక బాధ్యత దేవుడు మన మీద పెడుతున్నాడు. యేసయ్యలాగా బ్రతకాలి. హల్లెలూయా. ఏదేను తోటలో బ్రతికిన జీవితాన్ని జీవించాలి, పరలోకపు జీవితాన్ని జీవించాలి, దేవునితో నడవాలి. హనోకు వలె, నోవహు వలె ఎలా సాధ్యపడుతుందనంటే ఒకటే, కృప మనల్ని సాధ్యపరుస్తుంది. అసాధ్యము అని దేనిని గురించి అంటున్నామో దానిని సుసాధ్యం చేయడానికి కృప. ఈరోజు ఆ ఉన్నతుడైన దేవుని పాదాల చెంత అందరము తగ్గించుకుంటాం, దీనులుగా మారుదాం. ప్రియులారా, నేనైనా మీరైనా అతిశయించడానికి 1% కూడా మనలో ఏమీ లేదు. ఆయన సన్నిధిలో తగ్గించుకొని, అయ్యా ఇంకా నాకు జీవితం కావాలి, ఇంకా నాకు పలానా సంగతికి నేను లొంగిపోయాను, అది నీకు తెలుసు. ఎక్కడ నీవు లొంగిపోతున్నావో దాన్ని గురించి దేవుని అడుగు. నాకు నీ కృప దయచేయి ప్రభా, నాకు నీ కనికరం దయచేయి ప్రభా. ఈ రోజు నీ కృప పొందే నేను తిరిగి వెళ్ళాలి ప్రభా, ఈ రోజు నీ కనికరం పొందుకొని నేను తిరిగి వెళ్ళాలి ప్రభా. నా కృపాసనం దగ్గరికి రాని పిలిచావు, నేను కృపనిస్తానని పిలిచావు, సమయోచితమైన సహాయాన్ని ఇస్తాను అని పిలిచావు. ధైర్యంగా నా కుమారుడా, నా కృపాసనమును సమీపించని అయాను పిలుస్తూ ఉండగా నేను నీ వద్దకు వస్తాను ప్రభా. నీ కృప నాకు దయచేయమని ఈరోజు ఈ మాటలు ఎదుట మనల్ని మనము దేవుని బిడ్డలారా తగ్గించుకొని దేవుని సన్నిధిలో మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకల మీదకి రండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరము ఏకీభవించి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ లోకములు 2 విస్తరిస్తున్నాయి అని మేము వింటున్నాం. ఒకవైపు పాపము, మరొక వైపు నీ కృప. లోకము పాపాన్ని చేస్తూ ఉంది, క్రైస్తవుడు కృప పొందుతూ ఉండాలి. హల్లెలూయా. పాపులు ఇంకా పాపులుగానే మారిపోతారు లోకంలో, అపవిత్రులు ఇంకా అపవిత్రులుగానే మిగిలిపోతారు లోకంలో. కానీ నిజ క్రైస్తవుడు ఇంకా పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దినదిన క్రీస్తు పోలికలోనికి మారుతాడు. అందరం ప్రార్థన చేద్దాం. ఎవరికైనా ఈ కృప కావాలా? ఎవరికైనా ఈ కృప కావాలా? తండ్రి, నాకు నీ కృప దయచేయదేవా, నాకు నీ కృప దయచేయదేవా. నాకు నీ కృప దయచేయదేవా. అయ్యా అయ్యా అయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, నిన్ను పోలి నడుచుకోవడానికి నీ కృప దయచేయండి. నీ కృప నాకు అత్యవసరంగా ఉంది ప్రభువా. నీ కృప సమృద్ధిగా నాకు అవసరంగా ఉంది ప్రభువా. ఈరోజు నీ కృపనివ్వు తండ్రి అని దీనులుగా నీ కృపను కుమ్మరించు ప్రభువా అని వినయ మనస్సు కలిగి మన దేవుని అడుగుదాం. ప్రభువా, నీ కృప మాకు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేను తోటలో జీవించిన జీవితమును తోట బయట హలోకు జీవించగలిగాడు. హల్లెలూయా. ఏదేను తోటలో ఆదాము బ్రతికిన జీవన విధానమును ఏదేను తోటకు వెలుపల నోవహు, హనోకులు జీవించగలిగారు. అలా వారిని సాధ్యపరిచింది ఏంటి అనంటే దేవుని మహాకృప. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవా, నీ కృప మాకు దయచేయండి. దేవా, నీ కృప మాకు దయచేయండి.
హల్లెలూయా. అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చే దేవుని ఎదుట మనం అడుగుదాము, నీ కృప మాకు కావాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇల్లు ఒక పరలోకంగా మారాలి. హల్లెలూయా. నా పిల్లలు పరలోక పౌరులుగా మారాలి. నా భార్య, నా భర్త పరలోకపు జీవితాన్ని ఇక్కడ జీవించగలగాలి. హల్లెలూయా. ఇది అసాధ్యమా, ఇది సాధ్యమా అనిపిస్తుంది మనకు. హల్లెలూయా. పాపం పెట్టలేకపోతున్న లోకం కదా, వయస్సుకు మించి దుష్ట కార్యాలు జరిగిస్తున్న పాపము ప్రపంచం కదా. ఈ పాపపు లోకములు ఎలా సాధ్యమనంటే ఒకటే, కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పాపము విస్తరించనో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి నీ నామమునకు స్తోత్రం. ఆయన కృప కొరకు దీనులమై వేడుకుందామా. హల్లెలూయా. ఆయన కృప కొరకు కనిపెడదామా. అయ్యా, నీ కృపను మాకు దయచేయి తండ్రి, నీ కృపను మాకు దయచేయి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.